మా తాతలు కొంతమంది ఫ్యామిలీస్ ధర్మవరంలో ఈ కంచికి వెళ్ళి ఆ కంచి మగ్గాల్లో నేతలు నేర్చుకొని ఆ మగ్గాలను మా ఊరికి తీసుకొచ్చారు. ఈ మగ్గాలను ఇక్కడ స్థాపించి ఇక్కడ ఈ వీవింగ్ని ప్రాపగేట్ చేశారనమాట. కానీ మాకు ఎప్పుడు గుర్తింపు లేదు. ధర్మవరం పట్టు అనేది నాసిరకం చీరలు చూపిస్తారు, కంచి పట్టు అనేది మన ప్యూర్ సిల్క్ శారీస్ చూపిస్తారు. మా ఊరు నుండి వెళ్ళే ట్రాన్స్పోర్ట్స్ ఒక వారానికి కొన్ని వేల చీరలు ధర్మవరం నుండి కంచికి వెళ్తాయి. మా భుజాల మీద రీటైలర్లని ఎత్తుకొని పెంచాము, మోస్తూ ఉన్నాము, ఇప్పటికీ కూడా మోస్తూనే ఉన్నాము. ధర్మవరంలో చీరలు మేము అప్పు ఇస్తే తప్పితే ఇంతింత పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయలేరు. ఇప్పుడు ఉన్న పవర్లూమ్స్ పరిస్థితి దాదాపు 90% పట్టు పోగు వాడట్లేదు పవర్లూమ్కి. సింథటిక్ సిల్క్ అనేది ఒకటి వచ్చింది. ఆ చీరని ఒక్కసారి మనం ఇంటికి తీసుకెళ్ళాక ఒక్కసారో 2 సార్లు వాడిన తర్వాత దాని అసలు రంగు బయటపడుతుంది. సర్ప్రైజింగ్ థింగ్ ఇస్ కంచి నుండి తెచ్చిన చీర కూడా పవర్లూము దాంట్లో పాలియస్టర్ పోగుంది. మా క్లయింట్ దగ్గర పాపం తెచ్చింది. JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అని పెట్టింది అందుకు. ప్రతి ఒక్కటి హ్యాండ్లూమే ఉండాలి ఇక్కడ. 30 సంవత్సరాల బ్యాక్ చీరల్ని చూసి ఇలా పట్టుకోగానే గుర్తుపడతారు. ముట్టగానే టచ్ కాగానే అవునండి అప్పటివి చూస్తున్నామండి మేము, ఇవన్నీ మా అమ్మమ్మ నాటివి చూస్తున్నామండి, ఇవన్నీ మళ్ళీ రివైవ్ చేశారా డిజైన్స్ ఇలా. ఇదే చీర పవర్లూమ్ లో ఉందనుకోండి, హౌ డు ఐడెంటిఫై దిస్ ఈస్ పవర్లూమ్ సారీ, దిస్ ఈస్ హ్యాండ్లూమ్ సారీ అని ఎలా తెలుసు? మోస్ట్ ఆఫ్ ద పవర్లూమ్ సారీస్ ఆర్ టిష్యూస్ అండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఈ చీర పవర్లూమ్దా ఇదా ఇదా అని చెప్తే మేము ఓపెన్ చేసి ఆ పోగును ఒక పోగు లాస్ట్లో వీవింగ్లో ఒక పోగును తీస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రెప్లికేట్ ద డిజైన్, కానీ క్వాలిటీని రెప్లికేట్ చేయలేరు. కానీ హ్యాండ్లూమ్లో తయారయ్యే ప్రతి డిజైన్ని కాపీ కొట్టలేరు. చేయలేరు. నేను ఒక అద్భుతమైన వింటేజ్ చీరని ఇస్తాను, మంచి వింటేజ్ ఆ కాలం నాటి చీర. ఆ చీరని యాజ్ ఇట్ ఈస్ టెక్స్చర్తో పాటు కాపీ కొట్టమని చెప్పండి, అవ్వదు. వీ డోంట్ వాంట్ టు కమర్షియలైజ్ హ్యాండ్లూమ్స్. చేనేత చీర అనేది అందరి హక్కు, మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలి. దీనికి మా నాన్నగారి కండిషన్ అండి. సో మేమిద్దరం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఒకటే కండిషన్ పెట్టాడు, ధర్మవరంలో నువ్వు ఈ చీరలు మనము ఏ రేట్కి అయితే రీటైల్ చేస్తూ ఉన్నామో ఇదే ప్రైస్కి నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చేస్తానంటే నేను ఒప్పుకుంటా. ఆయన చెప్పింది ఒకటే, నువ్వు వెళ్ళి ఇంకొక రీటైలర్ అవ్వద్దు, నాకు నువ్వు వెళ్ళి వీవర్గానే ఉండు. ఎక్కడ కిక్ వస్తుందంటే మనం ఇంత కష్టపడి ఒక చీరని స్క్రాచ్ నుండి డిజైన్ చేసి ఆ చీరని ఇక్కడికి తీసుకొని వచ్చి అద్భుతమైన కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుందని ఒక్క మాట వాళ్ళు అంటారే, అక్కడ వచ్చే కిక్కింగ్ ఎక్కడ రాదు. డెలివరింగ్ అ ప్రాపర్ హ్యాండ్లూమ్ శారీ ఒక్క పోగు కూడా మిక్స్ కాకోకుండా 11,500కి ఇక్కడ అందజేస్తున్నాము అంటే it is like a nano car project to Tatas. That is the commitment what we have. I struggle a lot to create handloom sarees within 20,000 rupees. Challenging thing is giving a budgetary handloom saree is challenging. 80% of my time I spend in creating a sarees below 20k. చేనేతని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలనేది నా బిగ్గర్ మోటివ్ అండి. సాధారణంగా పట్టు చీరలు అంటే కంచి పట్టు చీరలు అంటే కంచిలో మాత్రమే నేసే ఒక చీర అని చాలా మందికి వాళ్ళందరూ అదే అనుకుంటారు. నేను కూడా యాక్చువల్గా అదే అనుకున్నాను. కానీ కంచిలో ఉన్న కంచి పట్టు చీరలు యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం జిల్లాకి చెందిన ధర్మవరం ప్రాంతాన్ని నుంచి వస్తున్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు? అంటే ఇక్కడి నేత కార్మికులు, ఇక్కడి ఈ చీరలని నేసేవాళ్ళు ఇక్కడి నుంచి కంచికి పంపిస్తే అక్కడ కంచిపట్టు చీరలుగా వాటికి పేరు వచ్చిందనమాట. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ 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 షాకింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్టింగ్. ఐ వాంట్ టు నో అసలు వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్. ఎందుకంటే దాదాపు 100 ఏళ్ళు అంటే 90కి పైగా అనుకోండి, దాదాపు 100 years బ్యాక్ ధర్మవరంలోని కొన్ని కుటుంబాలు కలిసి ఈ నేతని స్టార్ట్ చేశారు. ధర్మవరంలోని పట్టు చీరలు, ఆ పట్టు చీరలు కంచికి వెళ్తే అవి కంచి పట్టు చీరలు అయినాయి. ఈరోజు మన అన్ని షాప్స్ మనం చూసే కంచి పట్టు చీరలు అన్నవి యాక్చువల్గా ధర్మవరం పట్టు చీరలు. సో
Let us know more about this and what is happening. Why are we not owning up our own sarees? Let us know from Naresh Kumar and Jyoti Asarla. వీళ్ళిద్దరూ ముందు నుంచి అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి కూడా పట్టు చీరలు నేయటంలో దిట్టలు. అయితే వాళ్ళు ఈరోజు ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఎందుకు మాట్లాడుతున్నారంటే మన చేనేతని కాపాడుకోవటం కోసం. వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగానికి అత్యంత ఉన్నతమైన స్థితి ఉంది, మనందరికీ తెలుసు. బట్ నిజంగా చేనేత రంగం ఈరోజు ఆ స్థితిలో ఉందా? ఎన్ని సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది? వాచ్ దిస్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ మై స్పెషల్ సిరీస్ ద చీప్ స్టోరీ, ఓన్లీ ఆన్ ప్రేమ ది జర్నలిస్ట్. లెట్ us టాక్ టు నరేష్ గారు అండ్ జ్యోతి గారు. నమస్తే అండి. హాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఐ వాజ్ సో షాక్డ్ అండి, మీరు నిన్న నాకు కాల్ చేసి చెప్పినప్పుడు ధర్మవరం నుంచి కంచికి వెళ్తున్నాయి ఆ పట్టు చీరలు, అక్కడి నుంచి ప్రపంచం మొత్తం కంచి పట్టు చీరలుగా బయటకు వస్తున్నాయా? ఓ మై గాడ్, ఇట్లా వాట్ ఈస్ దిస్ బ్యాక్గ్రౌండ్, బ్యాక్ స్టోరీ అని చెప్పి? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ అండి, చాలా మందికి తెలియదు. సో ఎప్పుడన్నా కానీ మనకు చీర అనేది ఒక పేరు ఎలా వస్తుంది చేనేత అంటే నేత నేసే విధానాన్ని బట్టి కానీ నేత నేసే చోటును బట్టి కాదు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని 100 years బ్యాక్, 90 years or 100 years బ్యాక్, ఇప్పుడు మా తాతలు కొంతమంది ఫ్యామిలీస్ ధర్మవరంలో ఈ కంచికి వెళ్ళి అంటే మా ఊర్లో ఏదో ఒక ఉపాధి కల్పించాలి అంటే ఊర్లో కొంచెం సేద్యం సరిగా లేదు, సో లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, సో జనాలకి ఏదో ఒక మనము పనిని కల్పించాలి, ఇక్కడ కూడా ఒక పరిశ్రమని స్థాపించవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు కంచికి వెళ్ళి ఆ కంచి మగ్గాల్లో నేతలు నేర్చుకొని ఆ మగ్గాలను మా ఊరికి తీసుకొచ్చారు. మగ్గాలను తీసుకొని వచ్చి ఈ మగ్గాలను ఇక్కడ స్థాపించి ఇక్కడ ఈ వీవింగ్ని ప్రాపగేట్ చేశారనమాట. అంటే టెక్నికలీ స్పీకింగ్ కంచి విధానమే మా నేత విధానం అయింది. ఆ మగ్గాలను ఇక్కడికి తీసుకొని వచ్చామన్నమాట. అలా ఈ ఇండస్ట్రీ ప్రాపగేట్ అయ్యి ధర్మవరంలో కంచిపట్టు అనేది తయారవ్వడం మొదలుపెట్టినారు. కానీ ఏంటంటే ఎక్కడ మాకు గుర్తింపు లేదండి. సో మేము ఎన్నో ఏండ్లగా, ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా ఎన్నో ఏండ్లగా కంచిలో చాలా ప్రముఖ సంస్థలకి మేము చీరలు సప్లై చేసాం, ఇంక్లూడింగ్ కొన్ని సొసైటీలకు కూడా సప్లై చేసాం, పెద్ద పెద్ద రీటైలర్స్కి కూడా మేము ఇన్నేండ్లు సప్లై చేస్తూనే ఉన్నాం. కానీ మాకు ఎప్పుడు గుర్తింపు లేదు. ధర్మవరంకి ఎప్పుడు ఎట్లా అంటే మీరు ఒక షాప్కి వెళ్తే ఎక్కడికన్నా ధర్మవరం పట్టు, కంచి పట్టు అనేది పెడతారు, 2 sections. నాకు ఎప్పుడు చూసినా నవ్వు వచ్చేదనమాట. ధర్మవరం పట్టు అనేది నాసిరకం చీరలు చూపిస్తారు, కంచి పట్టు అనేది మన ప్యూర్ సిల్క్ శారీస్ చూపిస్తారు. ధర్మవరంలో ఉంటే బిస్లరీ బాటిల్లో వాటర్, కంచికి వెళ్తే గంగాజల్, ఇలాగే ఉంటుందండి. దిట్ ఈస్ ద సేమ్ వాటర్. సో నేత నేసే విధానము మనకు కంచి విధానమేనండి. సో ఇక్కడ నుండే ఈ పట్టు చీరలు కూడా వెళ్తాయి. సో అక్కడ ఇప్పుడు నేత లేదండి, ఇట్ హాస్ డ్రాప్ డౌన్ టు హార్డ్లీ 5-6%. కొంతమంది మాత్రమే నేస్తూ ఉన్నారు. మా ధర్మవరం మీదనే ఆధారపడ్డారు. దీనికి మీ ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం. మా ఊరు నుండి వెళ్ళే ట్రాన్స్పోర్ట్స్ ఎల్ఆర్ఎల్ జాల్, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఏపీఎస్ఆర్టీసీలో బుకింగ్లు కానీ, మా ఊరి నుండి వెళ్ళే ఈవే బిల్స్ కానీ కంచికి, అది చాలు. ఒక వారానికి కొన్ని వేల చీరలు ధర్మవరం నుండి కంచికి వెళ్తాయి. సో ప్రతి బట్ ఇంత అన్నోటిస్డ్గా ఎందుకుంది అన్నది నాకు అర్థం కాని విషయం. అంటే మీరు నిన్న చెప్పే వరకు నాకు కూడా అసలు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే అసలు ఎక్కడా లేదు, మీడియాలో రాలేదు, ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు, నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఏదైనా షాప్కి వెళ్తే అమ్మాయి ధర్మవరం చీర, ఇది కంచిపట్టు చీర అని అంటారు. ధర్మవరం చీరకి కంచిపట్టు చీరకి అనే తేడా ఉందా అని నాకు తెలియదు టిల్ యూ టోల్డ్ యస్టర్డే వెన్ వి స్పోక్. సో అంత అన్నోటిస్డ్గా ఎందుకు వెళ్ళింది? మాకు కూడా ఇట్ వాస్ అ మెయిన్ హర్డిల్ అండి. మేము ఇక్కడ హైదరాబాద్లో స్టోర్ పెట్టి డైరెక్ట్గా వీవర్స్ దగ్గర నుండి చీరలు కస్టమర్స్కి అందించాలి అన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు దిస్ వాస్ ద ఫస్ట్ హర్డిల్. సో అందుకే మా మగ్గాన్నే నేను హైదరాబాద్కి తీసుకొచ్చాను. 35 ఏండ్లుగా మాకు చీరలు ఇస్తూ ఉన్న మగ్గాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్లో చీరలు నేయడం మొదలుపెట్టాం. యాజ్ ఆన్ లాస్ట్ వీక్ 9 sarees వీవ్ చేసాం. ఇప్పుడు 10th saree వీవ్ చేస్తున్నాం. అంటే హైదరాబాద్లో కంచి చీర నేస్తున్నాం కదా, హైదరాబాద్లో నేసిన కంచి చీర విధానం కంచిది, నేత నేసిన చోటు హైదరాబాద్. సో ఇక్కడ మగ్గాన్ని చూపించి ఇక్కడ ఎలా వీవ్ చేస్తున్నామో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో చాలా మందికి, అంటే మా దగ్గరికి వచ్చిన ఎవరైతే క్లయింట్స్ మా దగ్గరికి చీరలకు వస్తారో వాళ్ళందరికీ చూపించడం జరిగింది. సో ఇట్ వాజ్ ఐ ఓపెనర్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ లాగా యాక్చువల్లీ స్ప్రెడ్ అవ్వడం అవేర్నెస్ రావాలని, హ్యాండ్లూమ్ అనేది అవేర్నెస్ రావాలి కదండి. అంటే ఒక పర్సెప్షన్ ఉంది కదండి, కంచి పట్టు చీర అంటే మనము ఎక్కువ ధర, ఎక్కువకు అమ్మచ్చు
అనేది ఒక పర్సెప్షన్ క్రియేట్ చేశారు యాక్చువల్లీ. సో ఈ పర్సెప్షన్ని ఇట్ బికేమ్ అ బిజినెస్. పర్సెప్షన్ బికేమ్ బిజినెస్. సో అందుకే ధర్మవరం పేరు పైకి రాలేదు. ఇంతవరకు గుర్తింపు లేదు యాక్చువల్లీ. మాకు కూడా ఎన్నో సంస్థలు, మేము ఒకరమే కాదండి, మాలాగా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ధర్మవరంలో. మా భుజాల మీద రీటైలర్లని ఎత్తుకొని పెంచాము, మోస్తూ ఉన్నాము, ఇప్పటికీ కూడా మోస్తూనే ఉన్నాము. ధర్మవరంలో చీరలు మేము అప్పు ఇస్తే తప్పితే ఇంత పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయలేరు. సో మేము మోస్తూ ఉన్నాం అనమాట. కానీ తగిన గుర్తింపు మాకు లేదు. మీరిద్దరు అంటే అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఇది స్టార్ట్ చేసి ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది కిక్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా. అంటే ఏదో ఒక కసి, ఏదో ఒక తపన, ఏదో జరిగింది విచ్ యూ డింట్ లైక్, అందుకనే ఇది మేము చేయాల్సి వస్తుంది, చేసాము అని మీరు చెప్పుకుంటున్నారు ఈరోజు. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? మీ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? నేను 16 yearsగా బొటీక్ రన్ చేశా. నా దగ్గరికి రకరకాల శారీస్ వచ్చేటివి. ఏంటి అసలుకి ప్రైస్ ట్యాగ్స్ చూస్తే చాలా హయ్యర్ రేంజ్ ఉన్నాయి, అవి చూస్తే మా హ్యాండ్లూమ్స్ లాగా లేవేంటి. నేను ప్రతిసారి తమ్ముడికి అదే అడిగేదాన్ని, ఏంటిది. సరే 16 years అయిపోయింది చేసి. లాస్ట్ నేను ఇది స్టార్ట్ చేసి December 7th 1 year యానివర్సరీ అవుతుంది ఇప్పుడు మా స్టోర్ పెట్టి ఇక్కడ గాంధీనగర్లో. అంతకంటే ముందు 2 years నుంచి నేను ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశానమాట. తమ్ముడితో నేను ఇద్దరం కలిసి మన కంచి చీరలే తీసుకొద్దాం ఇక్కడికి, మన చీరలు తీసుకొచ్చి అందరికీ చూయిద్దాం మనది ఏంటి అనేది, మన టేస్ట్ తెలుస్తుంది, మన చీరలు ఏంటో తెలుస్తుంది అని చెప్పి అవి చూసి ఇంకా సరే ఈ ఎగ్జిబిషన్ స్టాప్ చేద్దాం, మనం స్టోర్ పెట్టుకుందాం, ఈ ఏరియాలో అందరికీ అందుబాటులో ఉంటుంది, మిడిల్ ఆఫ్ ది సిటీలో బాగుంటుంది అని చెప్పి ఇక్కడ చేసుకుంటూ స్టార్ట్ చేసామన్నమాట. బట్ దీని బ్యాక్గ్రౌండ్ ఎక్కడో మీకు ఊరు నుంచి ఉండొచ్చు కదా. శారీ ఈజ్ నాట్ యాక్చువల్లీ అ బిజినెస్ ఫర్ అవర్ ఫ్యామిలీ. శారీ ఈజ్ అన్ ఎమోషన్. నేను చిన్నప్పటి నుండి మా ఇంట్లో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు మా తాతగారు స్థాపించారు, మా నాన్నగారు మా బాబాయ్ గారు చాలా కష్టపడ్డారు ఈ బిజినెస్ని ముందరికి తీసుకొని వెళ్ళడానికి. ఎవరన్నా ఒక రీటైలర్ పెద్ద షాప్ వాళ్ళు మా ఇంటికి వచ్చి మా షాప్ని ఇల్లు అంటామండి మేము, షాప్ అనము, మా ఇంటికే అంటాం. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చి వ్యాపారాని కోసం చీరలు తీసుకొని వెళ్తే ఇట్ ఈస్ నాట్ అ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఫర్ అస్. చీరలని మడత పెట్టి ప్యాక్ చేసి, మా నాన్నగారు అయ్యప్ప స్వామి భక్తుడు అనమాట, చాలా నమ్ముతారు. సో ప్రతి ఒక్క పార్సల్కి విభూతిని అంటించి పంపిస్తారు. ఈ చీరలు మన దగ్గర నుండి తీసుకున్నారంటే వాళ్ళకి వాళ్ళ కౌంటర్లో ఉండకూడదు. ఈ చీరలు వాళ్ళ దగ్గర నుండి ఎవరైతే కొంటారో శుభకార్యాలకు కొంటున్నారు, శుభప్రదంగా పోతూ ఉన్నాయి ఈ చీరలు, వాళ్ళ శుభకార్యం కూడా బాగా జరగాలని ఆ కోరికతో నేను చిన్నప్పటి నుండి ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగాను అనమాట. చిన్నప్పటి నుండి ఇవన్నీ చూస్తున్నాను. అంటే ఇప్పుడు రీటైలర్స్ వస్తే కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మా ఊర్లో అంత పెద్ద హోటల్స్ ఏం లేవండి ఆ కాలంలో కూడా. సో మా ఇంట్లోనే భోజనాలు చేసేవాళ్ళు. సో ఇట్ వాస్ లైక్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ అనమాట. సో ఈ ముందర షాపు వెనకల ఇల్లు ఉండడంతో సో చిన్నప్పటి నుండి నేను ఆ వాతావరణంలో పెరిగాను. అయితే మళ్ళీ చదువుల కోసం బయటికి వెళ్ళిపోయాము, చదువుకున్నాం. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ MBA ఇన్ మార్కెటింగ్, డెల్ కంప్యూటర్స్లో వర్క్ చేశాను. బట్ నా ఫ్యామిలీ హెరిటేజ్ని ముందరికి తీసుకొని వెళ్ళాలనేది ఇట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ డిజైర్. సో రిటర్న్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ సీ ద ఇంబ్యాలెన్స్. అంటే అప్పటికే పవర్ లూమ్లు బాగా పెరిగిపోయాయి, ఊర్లో కూడా పవర్ లూమ్లు బాగా పెరిగిపోయాయి. ఇష్టంతో చేస్తున్న పని కాదండి, బలవంతంతో యాక్చువల్లీ చేస్తున్నారు అంతే. వేరే మార్కెట్లోకి పెరిగిపోయి మనకు ఇవి ఉంటేనే వాళ్ళు కొంటారేమో అంటే షాపుల వాళ్ళు వచ్చి ఇవే తీసుకుంటారు, వేరేవి తీసుకోరు. సో ఆ ఇంబ్యాలెన్స్ తట్టుకోలేకపోయాను. ఎంత కాలం అయింది ఈ ఇంబ్యాలెన్స్ మీరు నోటీస్ చేసి? అంటే ఎగ్జాక్ట్లీ 5-6 years బ్యాక్ అండి. ఎప్పుడైతే ఈ పవర్ లూమ్స్ స్టార్ట్ అయ్యాయి, ఎంతప్పటి నుంచో ఉన్నాయి కదా. ఉన్నాయండి, ఉన్నాయి. కానీ మా చీరలు తయారు చేయడానికి ప్రాపర్గా ఇందులోకి వచ్చేసాయి. అంటే ఇవి యాక్చువల్లీ ఎక్కడో మనకు తమిళనాడులో స్టార్ట్ అయ్యాయి, నిదానంగా కర్ణాటకకు వచ్చాయి, నిదానంగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసాయి. అంటే మాకు అంటే ఈ పవర్ లూమ్స్ ముందు నుండి ఉన్న వాళ్ళు చిన్న చీరలో లేకపోతే మిక్స్ రకాలు నేసుకునే వాళ్ళు అనమాట. ఎప్పుడైతే మన ప్యూర్ శారీస్ని తాకాయో అప్పటి నుండి ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట. సో ఈ 5-6 yearsగా నేను చాలా ఇంబ్యాలెన్స్ చూశాను. అరే తగిన గుర్తింపు రావట్లేదు, పోనీ మనకేమన్నా ఎలా ఉందంటే మేము అక్కడ కొంచెం ఒక రకంగా సెల్ఫ్ రెస్పెక్ట్ చచ్చిపోతుంది. ఊర్లో వ్యాపారం చేయాలి అంటే ఇది ఉంటేనే తీసుకుంటాడు, ఇది లేకపోతే తీసుకోరు. అప్పులండి, అప్పు లేకపోతే వ్యాపారం జరగదు మా ఊర్లో.
కాంపిటీషన్ అయిపోయింది, ఒకరికొకరికి కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత ఒక ప్రొడక్షన్ అనేది బాగా పెరిగిపోయింది. అండ్ పవర్ లూమ్స్లో కూడా మిక్స్ పోగులు పెట్టి నేస్తూ ఉన్నారు. దాన్ని చిన్న సాఫ్ట్ పాలిష్, డెకో పాలిష్తో చేసి బయటికి తీసుకొని వచ్చేస్తారు. సో దాంట్లో మాకే కాంపిటీషన్ ఏర్పడేలాగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేసి, సో ఆ ఇంబ్యాలెన్స్ని చూడలేకపోయాను. అంటే వీఆర్ నాట్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ అ రికగ్నిషన్ నార్ రెస్పెక్ట్. ఒక పట్టు చీర అంటే ఇప్పుడు నాకు తెలిసి, ఇప్పుడు పెళ్ళి అండి, లేకపోతే శ్రీమంతం, ఏదైనా ఒక కార్యం మనకు ఇంట్లో అనుకుంటే మొదట బంగారు, తర్వాత పట్టు. ఎక్కడ కొందామమ్మా, ఏం కొందాము అనేది ఎంత రీసెర్చ్ చేస్తారు. అది మనము ఆ పట్టు వస్త్రం అనేది ఒక శుభప్రదంగా ఆలోచిస్తాం అనమాట. కానీ అంత పవిత్రంగా మనకు దొరకట్లేదు. సో ఈ ఇండస్ట్రీ మాకు కూడా యాక్చువల్లీ రీటైలర్స్తో చాలా మా బిజినెస్ కూడా తగ్గిపోవడం మొదలెట్టింది. ఎందుకంటే మేము హ్యాండ్లూమ్స్లో ఉన్నాము. హ్యాండ్లూమ్స్ దెర్ వాజ్ నో మచ్ ఆఫ్ అ టేకర్స్ ఫర్ దాట్ హ్యాండ్లూమ్స్. సో ఇంకొక విధానం దీన్ని ఎలా మనం ముందరికి తీసుకుపోవాలనుకున్నప్పుడు అక్కడే తరచూ చెప్తూ ఉండేది. అంటే తను హైదరాబాద్లో ఉండేది. మోస్ట్ ఆఫ్ అస్ మనం ఊర్లో ఉంటాం, మేము ఇక్కడ చీరలు సప్లై చేస్తాం. హైదరాబాద్కి వచ్చామంటే పేమెంట్ల కోసం వస్తామండి, పేమెంట్స్కో, కలెక్షన్కో, లేకపోతే కొన్ని చీరలు చూపించి ఏదైనా ఆర్డర్ తీసుకుందాం అన్న ఆశతో వస్తారు మా వాళ్ళు కానీ మేము కానీ, వెళ్ళిపోతాం. కస్టమర్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు కదండి. సో వాట్ ఈస్ ద ఇన్సైట్ ఆఫ్ ద మార్కెట్ అనేది ఇక్కడికి ఎలా తెలుస్తుంది? సో అలా యాక్చువల్లీ అక్క తరచూ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ఇక్కడ ఇలాంటి చీరలు వస్తున్నాయి. సో నేను కూడా తనని కలిసేటప్పుడు ఆ చీరలో ఆ ప్రైస్ ట్యాగ్స్ చూసి ఐ యూస్ టు గెట్ షాక్డ్. అరే ఏంద్రా ఇది ఎలా ఉంది? అప్పుడు యాక్చువల్లీ ఇద్దరం కలిసి మనం ఎందుకు ఎగ్జిబిషన్స్ చేయకూడదు ఫస్ట్. ప్రైస్ ట్యాగ్స్ చూసి షాక్ అయ్యాను అంటున్నారు. అంటే ఎందుకు షాక్ అయ్యారు? ఏంటి, ఏమైంది ప్రైస్ ట్యాగ్స్ విషయంలో? మీకు ఏంటి, వాట్ ఈస్ ద ఇంబ్యాలెన్స్ దట్ యు నోటిస్డ్? వాట్ ఈస్ ద ప్రైస్ ట్యాగ్? ఒకటే కాదండి, మనకి క్వాలిటీ ఇంపార్టెంట్. ఓకే, అది మనకు తెలుసు ఏ క్వాలిటీ అనేది అని. తమ్ముడికి చూపిస్తే అది పవర్ లూమ్ లో తయారైన చీరక్క అని చెప్తుంటారు. ఓకే, అంటే అర్థమైంది నాకు. బట్ జనాలకు అర్థం అవటం కోసం ఇంకొంచెం క్లియర్గా చెప్తే మీరు, అంటే పవర్ లూమ్లో తయారైన చీర ఎట్లుంటుంది, దాని ప్రైస్ ఎట్లుంటుంది, అలాగే హ్యాండ్లూమ్లో తయారైన చీర ఎన్ని వస్తాయి యాక్చువల్గా ఒక కౌంటర్కి, దాని ప్రైజెస్ ఎట్లుంటాయి? సో ఐ వాంట్ యూ టు గివ్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్. పవర్ లూమ్ చీర యాక్చువల్లీ చాలా తక్కువలో మనకు తయారు చేయగలుగుతామండి. అండ్ కష్టం కూడా ఏముండదు. మహా ఒక రోజు 1.5 రోజుకు ఒక చీర బయటకు వచ్చేస్తుంది. తర్వాత పవర్ లూమ్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఉన్న పవర్ లూమ్స్ పరిస్థితి దాదాపు 90% పట్టు పోగు వాడట్లేదు పవర్ లూమ్కి. సింథటిక్ సిల్క్ అనేది ఒకటి వచ్చింది. వెరీ నైసెస్ట్ నైలాన్ థ్రెడ్కి సిల్క్ వేస్టేజ్ని యాడ్ చేసి ఒక కొత్త థ్రెడ్ వచ్చింది. ఆ థ్రెడ్ని వాడుతూ ఉన్నారు. సో ఎందుకు మార్కెట్లో టిష్యూ శారీస్ ఎక్కువ ఉన్నాయండి? ఎక్కడ పోయినా మీరు కంచి చీరలు అంటే ఫస్ట్ టిష్యూ శారీసే చూపిస్తారు. బికాస్ టిష్యూస్ ఆర్ ఈజీ టు మేక్ ఇన్ పవర్ లూమ్. మనకు జస్ట్ నేను ఆ టెక్నికల్ టర్మ్స్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వార్ప్ అంటే వర్టికల్గా ఉండే పోగు, వెఫ్ట్ అంటే హారిజాంటల్గా ఉండే పోగు. సో వార్ప్ అనేది జరీ పెట్టేసి, వెఫ్ట్ అనేది మనం ఆ సింథటిక్ థ్రెడ్ని వాడి ఒక చీరని బయటకు వచ్చిన తర్వాత డెకో పాలిషింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఒక మిషన్ ఒక సర్టన్ హైయెస్ట్ టెంపరేచర్లో ఆ బట్టని మిషన్ లోపలికి పంపించేస్తారు అన్నమాట. సో అది చాలా అల్ట్రా సాఫ్ట్గా తయారైపోతుంది. ఇన్నాళ్ళు మనకు తెలిసిన విధానం ఏంది, మెత్తగా ఉండే ఏ బట్ట అయినా పట్టు. సో అది మన హ్యాండ్లూమ్లో తయారైన బట్ట కన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో అది పట్టే ఇంకా ఇంకా జనాలకి ఇంకా అదే ఇంకా బెటర్ పట్టు దీనికంటే అనుకుంటారు. సో అది బయటకు వచ్చేసి దాన్ని తీసుకోవడం మొదలుపెట్టి, దాన్ని హైయర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఇస్ వెరీ లెస్ అండి, బట్ పర్సీవ్డ్ వాల్యూ ఈజ్ వెరీ హై. ఆ పర్సెప్షన్ని వాడుకొని ఆ ప్రైస్ ట్యాగ్స్ పెడుతూ ఉన్నారు. నేను పవర్ లూమ్కి విరుద్ధం కాదండి. పవర్ లూమ్ చీరలు కూడా రావాలి, అన్ని రకాల వాళ్ళకి, అన్ని వర్గాలకి, అందరూ అందుబాటులో ఉండి అందరూ కొనుక్కోగలిగే చీరలు రావాలి. కానీ చెప్పాలి ఇది పవర్ లూమ్, ఇది హ్యాండ్ లూమ్, దీని కాస్ట్ ఇంత, దీని ఇంత. ఏం డిఫరెన్షియేట్ ప్రతి ఒక్కరికి తెలిస్తే జనాలకి అది బాగుంటుందనే ఒక్క ఉద్దేశం. కానీ నిజంగా జనాలకి తెలియదు అంటారా? అంటే ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది విమెన్కి, ఎస్పెషలీ కొంచెం ఓల్డర్ జనరేషన్ విమెన్కి, దే నో ఇది పట్టుకొని ఇట్లా వస్త్రం పట్టుకొని చూస్తారు. అదే కదా, ఇది పట్టు అంటారు, ఇది కాదంటారు, ఇది కరెక్ట్ చీర కాదంటారు, దీనిలో ఆ క్వాలిటీ లేదని వాళ్ళు చెప్తారు. బట్ ఇప్పటి జనరేషన్ తెలియదు కాబట్టి మీరు హౌ డు యు ఎడ్యుకేట్ దెమ్? ఇప్పుడు తెలుస్తూ ఉందండి. యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగానే ఎప్పుడైతే పవర్ లూమ్స్ కొత్తగా స్టార్ట్ అయ్యాయో, ఎస్ అప్పట్లో కొంచెం గుర్తుపట్టడం చాలా కష్టమైంది. కానీ ఇప్పుడు మనకు వచ్చే క్లయింట్స్ ద్వారా కానీ మీరు కానీ మేము ఫీడ్బ్యాక్ చూస్తూ ఉన్నాము. వాళ్ళు పట్టుకోనక్కర్లేదు, యాక్చువల్లీ వీడియోలో క్వాలిటీ చూస్తున్నారు. మేము ఏదో వీడియో చూపిస్తే వాళ్ళు ఫోన్ చేసి వీడియోలోనే మీ క్వాలిటీ అర్థమైపోయిందండి. ఎందుకంటే ఏమైపోయిందంటే చూడండి, ఎప్పుడన్నా కానీ ఒక వ్యవస్థ కానీ లేదంటే ఒక ప్రోడక్ట్ కానీ మనం స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు దాన్ని కనిపెట్టలేం.
అవుట్ బర్స్ట్ అయిపోయి ప్రతి ఒక్కడు దాని మీదే పడిపోయి అన్ని దగ్గరలో అదే వచ్చేసి అన్ని రకాల క్వాలిటీల్లోనూ అదే వచ్చేస్తాయి. ఈరోజు ఆ చీరలు మన చీరల్ని కాపీ కొట్టి సూరత్లో కూడా ర్యాపియర్ మగ్గాలు వేసేసి వాళ్ళు 2,000 రూపాయల చీరని మళ్ళీ 500లో తయారు చేస్తూ ఉంటే ఈ ఎక్కడో ఒక దగ్గర బర్స్ట్ అయిపోతుంది. సో ఎక్కడ పోయినా అవే మెరుపులు కనిపిస్తున్నాయి, అవే టిష్యూలు కనిపిస్తున్నాయండి. ఆ క్లాత్ ఇప్పుడు అర్థమైపోతుంది. ఏమవుతుందంటే అండి, ఆ చీరని ఒక్కసారి మనం ఇంటికి తీసుకెళ్ళాక ఒక్కసారో 2 సార్లు వాడిన తర్వాత దాని అసలు రంగు బయటపడుతుంది, మొత్తం ముడతలు వచ్చేస్తుంది. కానీ అప్పట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేసేసండి. బట్ అట్లీస్ట్ నెక్స్ట్ టైం, ఇప్పుడు ఆ నెక్స్ట్ పర్చేసెస్ జరిగే టైం ఈ 5 years లైన్లో ఇప్పుడు ఒక అవుట్ బర్స్ట్ అయ్యింది. ఇప్పుడు ఎవరైతే దానిలో ఎక్స్పీరియన్స్ అయ్యారో దే ఆర్ కాషియస్. చాలా మంది వచ్చి మాకు ఇస్తూ ఉన్న ఫీడ్బ్యాక్ అదే, ఈ చీరలు ఇలా ఉన్నాయి. సర్ప్రైజింగ్ థింగ్ ఇస్, కంచి నుండి తెచ్చిన చీర కూడా పవర్ లూము, దాంట్లో పాలియస్టర్ పోగుంది మా క్లయింట్ దగ్గర, పాపం తెచ్చింది. ఆవిడ తెచ్చుకున్నారు. మా అక్కకి చాలా ఓల్డ్ క్లయింట్ అనమాట. తను ఏ కైండ్ ఆఫ్ డిజైనింగ్ అని అక్క కన్సల్టేషన్ లేనిది చేయరనమాట. అంటే వాళ్ళకి ఇష్టం లేకోకుండానే వాళ్ళ వియంకులు లేదండి మనం కంచికి వెళ్ళి కొందాము అనుకున్నారు. కంచికి వెళ్ళారు, ఒక ప్రముఖ సంస్థలో కొన్నారు. ఆ చీరని జస్ట్ ప్రాసెసింగ్కి, జస్ట్ మనము బార్డర్ దాంట్లో ప్రాసెసింగ్కి ఇచ్చారు, మొత్తం ముడుచుకుపోయింది అనమాట. అది ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఏందమ్మా ఇది, మనము 80,000 చెప్పారు, ఆడ 60,000కి ఇచ్చారు, ఈ చీర చూస్తే ఇలా ఉంది అమ్మా, మీరు బాధపడతారు, వదిలేయండి అని. లేదు నాకు చెప్పండి, నేను ఎట్లాగో ఇన్వెస్ట్మెంట్ చేసేసాను, ఇట్స్ డన్. అందులో సింథటిక్ పోగు ఉంది, నేను తీసి చూపించాను. మళ్ళీ నేను దాన్ని ఊరికి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఆ చేనేత మగ్గం దోన్ ఉంటుంది దానికి చుట్టి రోలింగ్ చేసి తెచ్చిచ్చాను. ఆవిడ ఆ చీర పక్కన పెట్టేసి మళ్ళీ శుభకార్యానికి ఇక్కడే కొనుక్కున్నారు. లేదు నాకు కంచి పట్టే కావాలి అని. అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది అనమాట. బట్ ఇక్కడ తెలియని వాళ్ళకు కూడా చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడికి వచ్చి కూడా వీడియోస్ చూసిన వాళ్ళు మాకు మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నారు నరేష్ గారు, మీరు అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లోనే మీరే ఒక 2-3 సార్లు మీ దగ్గర ఉన్న చీరల గురించి కంచిపట్టు అంటున్నారు. అవునండి. మీరు కూడా బై డిఫాల్ట్ మైండ్లో లేదండి, నేను ఎవరికి చెప్పినా ధర్మవరంలో తయారయ్యే కంచిపట్టు అని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వస్తారు, అమ్మా ఇవి కంచి చీరలే కదమ్మా, అవునండి ధర్మవరంలో తయారైన కంచిపట్టు అని చెప్తాను. కంచి నేత ధర్మవరంలో నేసిన కంచిపట్టు చీర అని క్లారిటీగా చెప్తాను. కానీ నేత విధానమే పేరండి, ప్రధానమైన పేరు నేత విధానం. మనకు అక్కడి నుండే వచ్చింది విద్య. కాబట్టి కంచిపట్టు చీర తయారైండేది ధర్మవరం. ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం క్రితం, ఈవెన్ 6 నెలల క్రితం కూడా ఆన్ అండ్ ఆఫ్ మనం న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం, వింటుంటాం, మీడియాలో కూడా ఫలానా చేనేత కార్మికులు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. యాజ్ యంగ్ యాజ్ 25 years, 30 years దే జస్ట్ కమిటింగ్ సూసైడ్. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ మీ ధర్మవరంలో కరెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది చేనేత కార్మికులది? అండ్ ఎన్ని ఫ్యామిలీస్ నిజంగా ఇలాంటి ఒక అప్పుల ఊబిలో ఇరుక్కోవటమో, లేకపోతే నిజంగా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళలేకపోయే ఒక సందర్భంలో ఉండటమో, అలాంటివి ఎంత ఉన్నాయి? చాలామంది ఉన్నారండి. యాక్చువల్లీ 6 months నేను 5 yearsగా నేను మా ఊరికి ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుండి కూడా నేను యాక్చువల్లీ చూస్తున్నాను. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే కొంతమంది ఈ ట్రాన్సిషన్ని తట్టుకోలేకపోయారు. ఇప్పుడు తరతరాలుగా వచ్చే ఈ చేనేత మగ్గం అనేది తండ్రి కొడుకుకు నేర్పించి, కొడుకు మళ్ళీ తన కొడుకుకు నేర్పించి విద్య పాస్ ఆన్ అవుతూ వచ్చేదనమాట. సో ఊర్లో చాలా మందికి ఈ పనే తెలుసండి, వేరే పని తెలియదు. అండ్ పవర్ లూమ్స్ వచ్చేసాక ఏమైపోయిందంటే, ఇంతకుముందు ఇలా ఉండే ఒక ఇంట్లో ఒక 2 మగ్గాలు 3 మగ్గాలు ఉండేది. లేకపోతే మేము ఒక కాలనీ కట్టించి ఆ ఇండ్లలో వీళ్ళను మనకు ఇచ్చేసి మనము మెటీరియల్ అంతా ఇచ్చి చేయించుకుంటూ ఉంటుంది. లేకపోతే ఎవరికైతే స్తోమత ఉందో ఒక ఇంట్లో 2 మగ్గాలు 3 మగ్గాలు 4 మగ్గాలు వాళ్ళ స్తోమత తగ్గట్టుగా మెటీరియల్ని తీసుకొని రావడం, వాళ్ళు ఒక షాపుకో 2 షాపులకో అసోసియేట్ అయిపోయి మీరు డిజైన్లు ఇవ్వండి అన్న మేము చేసిస్తామని చెప్పి ఈ విధానం ఉండేదన్నమాట. ఎప్పుడైతే పవర్ లూమ్స్ అనేది ఎక్కువ అయిపోయాయో ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అనేది ఆదరణ తగ్గిపోయింది. అక్కడి నుండి మైగ్రేట్ అవ్వలేని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు దాని మీద మమకారంతో, ప్రేమతో, నేను చెప్పాను కదండి, చేనేత అనేది మనం మగ్గం ప్రతిరోజు పూజిస్తాం, ప్రతిరోజు పూజిస్తాం అనమాట. సో అది వదలలేకపోయారు. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా, క్రెడిట్స్, మా ఊరు బతికేదే క్రెడిట్స్. ఈరోజు ఊరి నుండి 100 కోట్ల రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక మంత్లో ఒక 100 కోట్ల రూపాయలు అప్పు బయటికి పోయిందంటే లోపలికి వచ్చేది ఒక 20 కోట్ల రూపాయలు కూడా ఉండదు మాకు. హౌ డు వీ రొటేట్? ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ డబ్బులు ఇన్ టైం మనం ఒక వ్యవస్థకు రావాలి. ఆ వ్యవస్థలో ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి వెళ్ళాలి. అంటే ఒక షాప్కి వస్తే షాప్ నుండి మగ్గం వాడికి, మగ్గం వాడి నుండి రేషం దగ్గరికి, లేబర్కి,
చుట్టేవాడికి ఎంతమంది ఉంటారండి? ఒక చీర వెనకల దాదాపు 50 మంది పనిచేస్తారు. మనకు చేనేత కార్మికుడు నేసేది ఒకటే కాదు, కానీ ఆ నెయ్యడానికి ముందు మెటీరియల్ ప్రాసెస్ చేయడానికి దాదాపు 50 మంది పనిచేస్తారు. ఇప్పుడు ముడి సరుకు మనకు బెంగళూరు నుండి వస్తుంది, వాళ్ళు అప్పు ఇవ్వరు, వారం రోజులు కూడా అప్పు ఇవ్వరు. అంటే చిన్న చిన్న మగ్గాల వాళ్ళకి అస్సలు అప్పులు ఇవ్వరు. అట్లీస్ట్ ఒక స్టోర్ ఉంది, ఒక షాప్ ఉంది అంటే వారం రోజులన్నా నెక్స్ట్ మీకు మళ్ళీ సోమవారం వస్తాం, ఆ సోమవారం వరకు మాకు ఆ బిల్లు క్రియేట్ చేసేసి మళ్ళీ ఇవ్వండి అంటారు. చిన్న వాళ్ళకి ఎవరు ఇస్తారండి? ఎవరు ఇయ్యరు, అప్పులు ఇయ్యరు. సో వీళ్ళు బయట అప్పో సొప్పో చేసుకోవాలి, ఆ మెటీరియల్ తెచ్చుకోవాలి, కష్టపడి నెయ్యాలి. ఇప్పుడు పంట పండించు రైతు కూడా అంతే కదండి. ఇప్పుడు మనము ముడి సరుకు అంటే విత్తనాలు కొనాలి, ఫర్టిలైజర్ తీసుకోవాలి, పండించాలి. ఆ పంట చేతికి వచ్చిన తర్వాత అప్పుడు రేట్ ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఇది కూడా అంతే కదా. మనం ఒక్కసారి ముడి సరుకు మేము కొన్నాము అంటే ఒక చీర బయటికి తేవడానికి ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ 2 months ఆ ప్రాసెస్ చేసి చీర బయటికి వచ్చేటప్పటికి. ఈ చీర మళ్ళీ అమ్మాలి, ఆ చీర అమ్మిన దగ్గర నుండి ఇంకో దగ్గరికి అమ్మాలి, మళ్ళీ అక్కడ నుండి డబ్బులు రావాలి. సో ఇంత చైన్ ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళకు రెస్పెక్ట్ కూడా ఉండదండి. సో ఎవరైతే అప్పులు ఈ ఊబిలోకి కూరుకుపోతారో ఇన్ టైం డబ్బులు రాకపోతే ఏం చేస్తారు? వేరే ఆప్షన్ ఏముంది? సో ఈ ప్రాబ్లం అనేది ఇంకా కొంచెం క్యాస్కేడ్ అయిందనమాట. సో అది కూడా నాకు యాక్చువల్లీ ఆ ఇంబ్యాలెన్సే, నేను యాక్చువల్లీ మాట్లాడిన ఇంబ్యాలెన్స్లో ఇది ప్రధానమైనది అనమాట. టెల్ మీ అండి, యాజ్ సమ్వన్ హూస్ లైక్, అంటే యూర్ సో ఎడ్యుకేటెడ్, ఎంబీఏ చేశారు మీరు, వేరే చోట జాబ్ చేశాను అన్నారు, అండ్ యెస్టర్డే వెన్ యూర్ టాకింగ్ యూ సెడ్ ఒక స్టార్ట్అప్ కూడా ఉంది మీకు ఒక చోట అని చెప్పారు. ఇంత చేసిన చోట నుంచి మీరు ఎందుకు యూ కేమ్ టు అ ప్లేస్ వేర్ దిస్ నథింగ్ అంటే ఒక అంధకారం, ఒక అగమ్య గోచరమైన వాతావరణం, అసలు ఏం జరుగుతుందో తెలీదు. పవర్ లూమ్సే మొత్తం 90% ఉన్నాయి. ఈ 10% ఉన్న హ్యాండ్లూమ్స్ని బతికించాలి అని అసలు ఎందుకు ఆ తపన? యూ కుడ్ హ్యావ్ జస్ట్ స్టేడ్ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్, లివ్డ్ ఎ హ్యాపీ లైఫ్. వై డిడ్ యు కమ్ హియర్? చిన్నప్పటి నుండి చీరలు చూస్తే పెరిగాను. చుట్టుపక్కల చీరలు నేతలు జరిగేవి, చుట్టుపక్కల చీరలు మడతలు పెట్టేవాళ్ళు. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ హెరిటేజ్. అండ్ తాతయ్య స్థాపించిన సంస్థ, ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై గ్రాండ్ ఫాదర్. సో ఆ సంస్థ ఆగిపోకూడదు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ హెరిటేజ్ నాతో ఆగిపోకూడదు. అండ్ నాకు ఉన్న బలమైన ఇది మోటివ్ ఏంటి అంటే వీ షుడ్ పాస్ హ్యాండ్లూమ్స్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. మన నెక్స్ట్ జనరేషన్ షుడ్ సీ, కనుమరుగైపోకూడదు. అది సాధ్యమని మీరు అనుకుంటున్నారా? సాధ్యమవుతుందండి, డెఫినెట్లీ సాధ్యమవుతుంది. సో ఈ స్టోర్లో ఏం జరుగుతుంది చెప్పండి? వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ స్టోర్? JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అని పెట్టింది అందుకు. ప్రతి ఒక్కటి హ్యాండ్లూమే ఉండాలి ఇక్కడ. మనకి రాగానే వాతావరణం తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారండి ఈ జనరేషన్కి, ఇప్పుడు మనం అవేర్నెస్ ఇస్తున్నాం. అంతకుముందు 30 సంవత్సరాల బ్యాక్ చీరల్ని చూసి ఇలా పట్టుకోగానే గుర్తుపడతారు. ముట్టగానే టచ్ కాగానే అవునండి అప్పటివి చూస్తున్నామండి మేము, ఇవన్నీ మా అమ్మమ్మ నాటివి చూస్తున్నామండి, ఇవన్నీ మళ్ళీ రివైవ్ చేశారా డిజైన్స్ ఇలా అంటే, అవునా అమ్మ అయితే మనం ఇది కొందామమ్మా, పిల్లలు నానమ్మ ఇది కొనుక్కుందాము. నిన్న కూడా వచ్చారండి వాళ్ళ బామ్మతోని ఒక పెళ్లి కూతురు, ఇది బాగుందా అంటే 90 years ఏజ్ వాళ్ళు కూడా వచ్చి మా ఓన్లీ వీడియోస్ చూసి వస్తున్నారండి మావి. అంటే మనకి తెలియాలి ఒకరికి అంటే మన నోటి వాకే 10 మందికి తెలుస్తుంది, 10 మంది నుంచి ఇంకా 10 మందికి తెలుస్తుంది కదా. దానివల్ల మాకేంటంటే మేము మ్యాక్సిమం ట్రై చేద్దాము, ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేద్దాం కదా ఇది. ఓకే, ఇక్కడ మీరు పెట్టిన ఈ హ్యాండ్లూమ్ శారీస్ ఏవైతే పట్టు చీరలు ఆర్ హ్యాండ్లూమ్కి సంబంధించిన ఎనీ శారీ, దాని జరీ ఏదో ఉంటుంది చూడండి, ఆ జరీ అన్నది వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద జరీ? బికాజ్ ఇక్కడ కూడా చాలామంది చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. చూసేసి భలే ఉంది జరీ అనుకుంటారు, బట్ యాజ్ యూ సెడ్ వన్స్ యూ గో హోమ్ అండ్ వేర్ అని ఒక 2-3 సార్లు చూస్తే ఆ జరీ అంతా బయటకు వచ్చి పీలికలు అయిపోయి, తెగిపోయి, కట్ అయిపోయి అలా ఉంటుంది. హౌ డస్ వన్ రికగ్నైజ్ దిస్ ఈజ్ అ ప్యూర్ జరీ, దిస్ ఈజ్ నాట్ అ ప్యూర్ జరీ? ఈ విషయంలోనే చాలా అపోహలు ఉన్నాయండి మార్కెట్లో. ప్యూర్ జరీ అంటారు, 2 grams అంటారు, 3 grams అంటారు, 5 grams అంటారు. మొన్న 10 grams కూడా ఎవరో రీల్ పెట్టారు. నాకు ఇది చాలా సర్ప్రైజింగ్ ఉంది. ఇంత గోల్డ్ రేట్లు ఇంత పెరుగుతూ ఉంటే 2 grams 3 grams అని అంత అవలీలాగా ఎలా మాట్లాడుతున్నారు? మీ పరంగా ఇప్పుడు యాక్చువల్లీ అందరికీ ఆ క్వాలిటీ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఏదైనా ఒక్క చీర తీసుకు చూపించగలుగుతారా? యూ కెన్ జస్ట్ షో వన్ సారీ. జరీ అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. జరీ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. మనకు యాక్చువల్లీ 2 క్వాలిటీస్ జరీ అండి. ఒకటి టెస్టెడ్, ఒకటి ప్యూర్. టెస్టెడ్ అంటే ఏంటి? నైలాన్ పోగు కానీ లేకపోతే పాలియస్టర్ పోగుకి కానీ
మనం ఆ కోటింగ్ ఇస్తే అది యాక్చువల్లీ టెస్టెడ్ జరీ అవుతుంది. ఆ కోటింగ్ కూడా కొంచెం నాసిరకంగానే ఉంటుంది. అందులో కూడా కోటింగ్ యొక్క విధానాన్ని బట్టి చాలా క్వాలిటీలు వచ్చేసాయి. ప్యూర్ జరీ అంటే ఏంటంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిల్క్ థ్రెడ్. మనం సిల్క్ థ్రెడ్ని ఒక 4-5 సార్లు ప్రాసెస్ చేసిన తర్వాత ఒక రిఫైన్డ్ థ్రెడ్ వచ్చిన తర్వాత దానికి మనం జరీ కోటింగ్ ఇస్తే అది ప్యూర్ జరీ అవుతుంది. అయితే కోటింగ్ యొక్క మోతాదును మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దాని ద్వారా దాని క్వాలిటీ అనేది పెరుగుతూ పోతుంది. అంటే ఒక్కొక్క రేంజ్ ఆఫ్ శారీకి మనం ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్యూర్ జరీని వాడతాం. ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద ప్యూర్ జరీ. మనకు ప్యూర్ జరీ ఎలా ఉంటుందంటే మనకు సిల్క్ లాగానే సాఫ్ట్ ఉండాలి, చాలా థిన్గా ఉండాలి ఆ పోగుని మనకు, అప్పుడు అది ప్యూర్ జరీ అంటాం అనమాట. అంటే మనకు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిల్క్ థ్రెడ్. సో కోటింగ్ యొక్క మోతాదు పెంచుకుంటూ పోతాం. మనం ఎప్పుడైతే 2 గ్రాములు 3 గ్రాములు జరీ అంటామో, అవును అలాంటి జరీలు కూడా ఉన్నాయి, కానీ దానికి ప్రామాణికం అనేది కూడా ఉందండి. ఇప్పుడు మనకు కంచిలో తమిళనాడు జరీ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ద్వారా మనం సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. మనం జరీని పంపించి హాల్మార్క్ వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు కానీ మనకు ఇక్కడ ఏమైపోయిందంటే సిల్క్ మార్క్ అనేది ఒకటి పెట్టేస్తూ ఉన్నారు. సిల్క్ మార్క్ అనేది కావాలి. ఎస్, సిల్క్ మార్క్ అనేది ప్రామాణికం ఏదానికి? సిల్క్ మార్క్ అనేది ఒక వస్త్రంలో లేకపోతే ఒక బట్టలో మనకు పట్టు పోగు ఉందా లేదా, పట్టు వాడారా లేదా అనే దానికి మాత్రమే ప్రామాణికం. మీరు సిల్క్ బోర్డ్కి ఈ చీరను తీసుకెళ్ళి ఇది 2 గ్రాముల జరీ అన్నారండి, దీన్ని మీరు టెస్ట్ చేస్తారంటే చూడండి అమ్మా, మేము పట్టుకు మాత్రమే మా ప్రామాణికము, జరీకి మా ప్రామాణికం కాదు. ఇది చాలా మందికి తెలియదు. సిల్క్ మార్క్ పెట్టేసి ఓకే ప్యూర్ శారీ, ప్యూర్ జరీ శారీ అని అంటూ ఉన్నారనమాట. కానీ మరి జరీకి ప్రామాణికం ఏంటి? నేను చెప్పాను కదండి, సర్టిఫికేషన్, జరీ సర్టిఫికేషన్. ఇప్పుడు మీ ప్రతి చీర సర్టిఫికేషన్ తో ఉంటుందా? ప్రతి చీర ఉండదండి. మేము జరీ చీర మా 2 గ్రాముల బంగారు 3 గ్రాముల బంగారు మేము ఎప్పుడైతే బంగారు వాడి జరీని చేస్తామో మా చీరలకి మేము సర్టిఫికేషన్ చేయించి ఆ చీరలను విత్ సర్టిఫికేట్ ఇస్తున్నాం అనమాట. సో వీఆర్ నాట్ డూయింగ్ అ ఫాల్స్ క్లెయిమ్స్. దీంట్లో 2 గ్రాములు ఉంది, దీంట్లో 3 గ్రాములు ఉంది. అది కూడా ఒక చీరకి 2 గ్రాములు ఉండదండి. ఒక చీరకి మనకు జరీని కొలత విధానం ఉందన్నమాట. జరీని మనం గ్రామ్స్ లెక్కన కొలచలేము, మీటర్ లెక్కన కొలచలేము, మార్క్స్ అంటాం అనమాట. ఒక మార్క్కి 4 రోల్స్ వస్తాయి. ఒక చీరకి 2.5 మార్కు పడుతుంది. మనకు జరీ కార్పొరేషన్లో కూడా 4 మార్కులకి ఎంత బంగారు వాడారనే ప్రామాణికం ఇస్తాడనమాట. సో అదే విధానంలో మేము సర్టిఫికేషన్ చేయించాం. సర్టిఫికేషన్ చేయించి ఆ శారీస్ని కూడా లాంచ్ చేసాం. అయితే మా దగ్గర ఉన్న స్టార్టింగ్ రేంజ్ 12,500 రూపాయల నుండి మా దగ్గర హ్యాండ్లూమ్ శారీస్ స్టార్ట్ అవుతాయి. ఆ చీరకి కూడా మేము ప్యూర్ జరీనే వాడుతూ ఉన్నాం. కానీ దాంట్లో ఆ బంగారు మోతాదును మనం మెజర్ చేయలేం, డైల్యూట్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ కోటింగ్లో బంగారు అనేది, ఈ సిల్వర్ అనేది, ఈ మెటల్స్ని వాడతారనమాట, కానీ చాలా డైల్యూటెడ్ లెవెల్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే మెజర్ చేయగలిగేంత క్వాలిటీకి రీచ్ అవుతామో దెన్ వీ కెన్ క్లెయిమ్ దీంట్లో ఎస్ ఇంత ఉంది అని చెప్పేసి. ఈ చీర గురించి చెప్పండి, ఈ చీర జరీ గురించి చెప్పండి. హౌ దిస్ యూ సే దట్ ఓకే దిస్ ఈస్ అ ప్యూర్ జరీ సారీ, ఇది కంచి పట్టు చీర అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇది యాక్చువల్లీ మనకు కుట్టు చీర అండి, కుట్టు విధానంతో నేసిన చీర అనమాట. ఇక్కడ మనకు ఈ టెంపుల్ షేప్ లో ఉండేది దీన్ని కంప్లీట్ గా కుట్టు విధానం. అంటే కంచిలో ఒరిజినేట్ అయిన మొట్టమొదటి స్కిల్ కుట్టు విధానం అనమాట. కుట్టు విధానంతోనే అప్పుడు చీరలు మొదలయ్యాయి. అంటే మనకు బార్డర్ బాడీ కంప్లీట్గా ఆపోజిట్ కాంట్రాస్ట్లో వస్తుంది. ఈ పోగు అనేది ఇక్కడ కలవదు, ఈ పోగు ఇక్కడ కలవదు. సో ఈ 2 పోగుల్ని కలవకోకుండా ఇక్కడ ఈ 2 పోగుల్ని అటాచ్ చేసే విధానాన్ని కుట్టు విధానం అంటాం. అంటే అందరికీ అర్థం అవ్వాలని చాలా లేమన్ లాంగ్వేజ్ కావాలండి. బికాజ్ సీ దిస్ ఈజ్ యూ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్. అదర్వైజ్ మీరు అన్నట్టు ఎంత ఒక అంటే 1000 రూపాయల చీరని 10,000 కొనేయటము, 10,000 చీరని 4,000 కొనటము, ఇట్లా వెరీ టోటల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ప్రైస్ ట్యాగ్స్ ఇస్ హ్యాపెనింగ్. సో పీపుల్ షుడ్ నో, దే షుడ్ నో దిస్ ఇస్ వాట్ ఈస్ ప్యూర్ జరీ, వాట్ ఈస్ నాట్ జరీ. సో కుట్టు విధానంలో నేసిన చీర అనమాట. అండ్ ఈ చీరకి మనము సిల్క్ ఫాస్ట్ అనే ఒక క్వాలిటీ ఆఫ్ జరీ, ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ప్యూర్ జరీ అవైలబుల్ టుడే ఇన్ ద మార్కెట్. అబౌవ్ సిల్క్ ఫాస్ట్ మనం ఏదైనా వాడాలి అంటే అప్పుడు మనము ఈ బంగారు మోతాదును పెంచి జరీని తయారు చేసుకోవాలి. దీంట్లో కన్సిడరబుల్ వాల్యూ ఆఫ్ గోల్డ్ అనేది మనకు ఉంటుంది, కానీ మనం మెజర్ చేసేంత కాదు. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ రైట్ నౌ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. హ్యాండ్లూమ్కి ఎక్కువ మేము ఈ సిల్క్ ఫాస్ట్ జరీనే వాడతాం అనమాట. దీని తర్వాత ఉండే మా చీరలు కూడా అంటే దీనికన్నా హయ్యర్ రేంజెస్ కానీ ఆ రేంజెస్లో చీరలకి మేము యాక్చువల్లీ బంగారు జరీని వాడుతూ ఉన్నాము. ఈ బంగారు జరీని కూడా తయారీ విధానం ఎలా చేస్తున్నానంటే ఐఎమ్ పర్సనలీ సెండింగ్ ద మెటల్ టు సూరత్.
ఓకే. నా మనిషిని పెట్టి మెటల్ని పెట్టి పంపించి మా వాడు అక్కడే ఉండి కళ్ళెదుటుగా జరి తయారు చేయించుకొని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సర్టిఫికేషన్ చేయించి ఆ తర్వాత చీరలు నేస్తూ ఉన్నాం. ఇట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ దట్ సర్టిఫికేషన్. బట్ అది కూడా మేము కమర్షియల్ యాంగిల్లో ఆలోచించలేదండి. ఎంతమంది వచ్చి కొంటారో, ఎంతమంది వచ్చి తీసుకుంటారో, కానీ నియర్లీ 1 year టైం పట్టింది. అట్లా ఈ ప్రాసెస్ అంతా మనం అర్థం చేసుకొని ఇక్కడ వచ్చి కొన్న వాళ్ళకి అట్లీస్ట్ ఆ మనీ పెట్టి స్పెండ్ చేసిన వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఉండాలి కదండి. ఒక ఫాల్స్ క్లెయిమ్ చేయకూడదు అనిపించింది మాకు కూడా. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఓపెన్లీ అండ్ టెల్ ఇట్ ఓపెన్లీ. అంటే ఒక విధానం, ఒక ప్రామాణికము ఇచ్చే విధానం ఉన్నప్పుడు వై కాంట్ వి డూ దట్? సో అది యాక్చువల్లీ స్టార్ట్ అయిందన్నమాట. అట్లా స్టార్ట్ అయ్యి ఆ జర్నీ, ఆ చీర కూడా తీసుకొని వచ్చాం, ఆ క్లారిటీ ఇచ్చాం. సో ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లారిటీ ఇస్తూ ఉన్నాం. అండ్ మగ్గం దగ్గరికి కూడా ఇక్కడ లైవ్లో మగ్గం దగ్గరికి తీసుకొని పోయి కూడా చూపిస్తూ ఉన్నాను. ఇవి ఏం పోగులు అంటారు, దీన్ని ఎలా అంటారు, దీన్ని ఎలా తయారు చేస్తారు, జరి అనేది ఎలా పడుతుంది, దీని క్వాలిటీ ఏంటి అనేది. సో అది ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఆ అవగాహన కల్పించి పంపిస్తున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీర చాలా కష్టం అండి చేయడం. ఇప్పుడు చాలా తక్కువ మంది ఈ చీరలు నేయగలుగుతారు అనమాట. నేసేదానికి కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ చీర తయారవ్వడానికి మినిమం 20 to 25 days పడుతుంది. ఒక చీర ఈ కుట్టు చీర రెడీ అవ్వడానికి, ప్రాపర్ చేనేత కుట్టు చీర రెడీ అవ్వడానికి 20 నుండి 25 రోజులు పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కుట్టు విధానం అని చెప్పాను కదా, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు షటిల్ అనేది ఇక్కడ నుండి బయలుదేరుతుందండి. సో ఈ కలర్ షటిల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ వరకు ఆపేసి మళ్ళీ ఈ కలర్ షటిల్ని ఇక్కడ స్టార్ట్ చేసి ఈ 2 పోగుల్ని అటాచ్ చేస్తూ ఇదే షేప్లో, ఇప్పుడు ఈ టెంపుల్ షేప్ ఉంది, ఇదే షేప్లోనే అటాచ్ చేస్తూ తీసుకొని వెళ్ళాలి. అండ్ దిస్ షుడ్ హ్యాపెన్ ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద బార్డర్. ఈ పోగు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, సో ఆగాలి. ఎన్ని వేల పోగులు ఉంటాయండి 25 రోజుల్లో? ఎన్ని వేల పోగుల్ని కొట్టుకుంటూ చేస్తారు? ప్రతి ఒక్క పోగుని కుట్టాలి. సో లాట్ ఆఫ్ ప్రెసిషన్ ఈజ్ నీడెడ్. సో మినిమం 20 to 25 days పడుతుంది అనమాట ఈ చీర రెడీ అవ్వడానికి. ఇప్పుడు ఇదే చీర పవర్ లూమ్లో అయితే ఎన్ని రోజులు పడుతుంది? 1 to 1.5 day. దట్స్ ఇట్. 1.5 day. 1.5 day లో చేసేయచ్చు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇంత కైండ్ ఆఫ్ ప్రెసిషన్ మనకి, ఇంత కైండ్ ఆఫ్ టెంపుల్ కుట్టు ఇది రాదండి. ఇంకొకటి కంపల్సరీ సింథటిక్ సిల్క్ పోగుని వాడే తీరుతారు. బట్ హౌ డు యు ఐడెంటిఫై? అంటే ఇప్పుడు ఇదే చీర పవర్ లూమ్ లో ఉందనుకోండి, పవర్ లూమ్ లో ఇదే చీర, హౌ డు యు ఐడెంటిఫై దిస్ ఈస్ పవర్ లూమ్ సారీ, దిస్ ఈస్ హ్యాండ్ లూమ్ సారీ అని ఎలా తెలుస్తుంది? మోస్ట్ ఆఫ్ ద పవర్ లూమ్ సారీస్ ఆర్ టిష్యూస్ అండి. టిష్యూ సారీస్. ఇప్పుడు ఇది చూడండి, ఇది టిష్యూ సారీ కాదు. ప్లెయిన్ బట్టలో చాలా తక్కువ నేస్తారు. ఎందుకు అంటే సింథటిక్ సిల్క్ పోగు బయట పడుతుంది కాబట్టి. టిష్యూలో ఇట్ ఈస్ హిడెన్, జెరీలో ఇట్ ఈస్ హిడెన్. అది అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఈ చీర పవర్ లూమ్దా ఇదా అని చెప్తే మేము ఓపెన్ చేసి ఆ పోగును ఒక పోగు లాస్ట్లో వీవింగ్లో ఒక పోగుని తీస్తే కానీ అర్థం కాదు. సూరత్ నుంచి మేము వెళ్ళి చాలా తెచ్చుకుంటామని, బట్ సూరత్ యాక్చువల్లీ వాట్ ఐ హావ్ నోన్ ఫర్ ఇయర్స్ ఆర్ ఎవ్రీబడి నోస్, అదొక క్లోదింగ్ హబ్ అంటారు. సూరత్లో యాక్చువల్గా ఏం జరుగుతుందండి విత్ రిగార్డ్స్ టు పట్టు చీరలు? చూడండి, సూరత్ ఈజ్ యాక్చువల్లీ అ మదర్ ఆఫ్ టెక్స్టైల్స్. మనం అది యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ డెడికేషన్కి దానికి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. జరీ ఇండస్ట్రీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. జరీ మనకు ఎటువంటి క్వాలిటీ జరీ అయినా అక్కడే తయారవుతుంది. జరీ ఇండస్ట్రీ ఇప్పుడు అది కంచిలో ఉన్న మగ్గాలైనా, ఇక్కడ మగ్గాలైనా, ధర్మవరం మగ్గాలైనా, హైదరాబాద్ లో మగ్గాలైనా, బనారస్ మగ్గాలైనా, ఎవరైనా జరీ అంతా సూరత్లోనే కొనాలి. సూపర్. ఎటువంటి వాళ్ళైనా కానీ జరీ వాడుతున్నారా, జర్దోసి వాడుతున్నారు, మీకు జర్దోసి కూడా అక్కడే రెడీ అవుతుంది, వెల్వెట్ కూడా అక్కడే రెడీ అవుతుంది. తెలియదు అనమాట మనకి. దెర్ ఇస్ నో అదర్ మార్కెట్ వేర్ ఆల్ దిస్ గెట్స్ మ్యానుఫ్యాక్చర్డ్. సో అక్కడే ఉంది, ఆ కాన్సన్ట్రేటెడ్ ఇండస్ట్రీ అక్కడే ఉంది. సో యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ డెడికేషన్. అండ్ ఏదైనా కొత్తది చేయాలన్న వాళ్ళ తపనకు కూడా యాక్చువల్లీ నేను కూడా చాలా నేర్చుకున్నాను అక్కడ వాళ్ళతో. అంటే వాళ్ళ కసి, వాళ్ళ ఇంకా కొత్తవి చేయాలి, మనం ఇక్కడతో ఆగిపోకూడదు అని. కానీ దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ యునో మేకింగ్ సారీస్ అట్ అ లోవర్ కాస్ట్ ఆల్సో. సో ఇప్పుడు అక్కడ కూడా ఏం జరుగుతూ ఉందంటే మనకు ర్యాపియర్ మగ్గాలు అనేది చాలా పెద్ద సంఖ్యలో సూరత్లో పెరిగిపోయాయి. ర్యాపియర్ లూమ్స్ అంటే ర్యాపియర్స్ వెరీ అడ్వాన్స్డ్ పవర్ లూమ్స్. వాట్ వీ ఇప్పుడు మా ఏరియాలో వాడే కొంతమంది పవర్ లూమ్స్వి, దోస్ ఆర్ లైక్ బేసిక్ పవర్ లూమ్స్. ర్యాపియర్స్ అనేది దీస్ ఆర్ లైక్ అడ్వాన్స్డ్ పవర్ లూమ్స్, ఇంకా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా ఫాస్ట్గా ప్రొడక్షన్ అవుతుంది. ఇక్కడ ఒక రోజులో చేసే చీర అక్కడ గంటలో తీయచ్చు. అండ్ ఇక్కడ కొంచెం మానవ ప్రమేయం అవసరం ఉంటుంది, అక్కడ అవసరమే లేదు. వచ్చేస్తుంది చీర బయటికి. అండ్ డిజైన్స్ ఏముందండి, ఇప్పుడు యాక్చువల్లీ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఎంటైర్ ఇండియా, సౌత్ ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ టెక్స్టైల్ మార్కెట్. సౌత్ ఇండియా ఈజ్ ద హెవెన్ ఫర్ టెక్స్టైల్ మార్కెట్. మన వాళ్ళు ఖర్చు పెట్టినంత, మన వాళ్ళు చీరల్ని ఆదరించినంత, అందులో మన తెలుగు రాష్ట్రాలు,
మన హైదరాబాద్ ఈజ్ లైక్ అ హెవెన్ ఫర్ ఎనీ శారీ మేకర్, ఎనీ శారీ హోల్సేలర్, ఎనీ శారీ మ్యానుఫ్యాక్చరర్. హైదరాబాద్ ఈజ్ లైక్ అ హెవెన్, జన్నత్. ఎందుకు అంటే ఇక్కడ శారీని అంత ఇష్టపడతారు. ఇక్కడ యాక్సెప్టెన్స్ అండి, లేదు నాకు పైతనీ చీర కావాలి, నాకు పటోలా చీర కావాలి, నాకు కంచి చీరలు ఉన్నాయి, కలెక్షన్ కావాలి అంటే అంత ఇష్టపడతారు అనమాట. ఇంత ఇష్టం అనేది మనం ఎక్కడ చూడం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ విచ్ దే ఐడెంటిఫైడ్. ఇక్కడ జరిగినంత టర్న్ ఓవర్ ఎక్కడ జరగదండి. సో మనం ఇప్పుడు మనము పెద్ద సంఖ్యలో మన వాళ్ళు కొనే చీరలు ఏంటి? కంచి చీరలు. ఈ చీరలని కాపీ కొట్టేశారు. సో కంచి చీరల్లో కొన్ని డిజైన్స్ ఉంటాయి, అవి ఒక 20 అవచ్చు 30 అవచ్చు, అందాజ ఒక 100 అనుకుందాం, 100 డిజైన్లు. సో ఈ 100 డిజైన్ల నమూనాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి స్కానర్స్, అడ్వాన్స్డ్ స్కానర్స్ తీసుకొని ఇప్పుడున్న కంప్యూటర్ జెకార్డ్స్తో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రెప్లికేట్ ద డిజైన్. కానీ క్వాలిటీని రెప్లికేట్ చేయలేరు. కానీ హ్యాండ్లూమ్లో తయారయ్యే ప్రతి డిజైన్ని కాపీ కొట్టలేరు. అంత ఈజీ కాదు. ఎందుకు కాదు? ఆ కళలు కొన్ని ఏవైతే మనం ఇప్పుడు నేను కుట్టు విధానం చూపించాను కదండి, ఇంత పర్ఫెక్ట్ కుట్టు ఎంత పెద్ద మిషన్ తెచ్చినా తీలేరు. ఈ కుట్టు విధానం అనేది ఎంత పెద్ద మిషన్ అన్నా తీసుకురండి, తీలేరు. ఫర్గెట్ అబౌట్ ఆ కుట్టు విధానం తీసేయండి. నేను ఒక అద్భుతమైన వింటేజ్ చీరని ఇస్తాను, మంచి వింటేజ్ ఆ కాలం నాటి చీర. ఆ చీరని యాజ్ ఇట్ ఈస్ టెక్స్చర్తో పాటు కాపీ కొట్టమని చెప్పండి, అవ్వదు. మీ దగ్గర ఉన్న మీ నేత కార్మికులు, మీ 50 ఇళ్ళే ఉన్నాయి, అక్కడ నేత కార్మికుడు ఆ వింటేజ్ శారీని చేయగలుగుతాడా? మా చేనేత మగ్గాల్లో చేయగలరు. అదే అంటున్నా, మీ చేనేత మగ్గాల్లో ఆల్రెడీ చేస్తూ ఉన్నాం కూడా. ఎన్నో కనుమరుగు అయిపోయిన కళల్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పేరు తీస్తానండి, అంటే మా స్టోర్కి ఆ పర్టికులర్ శారీతోనే చాలా పాపులారిటీ వచ్చింది. ఊసీ శారీ అని చెప్పేసి ఒక ఊసీ ఇక్కడ ఉందా? ఉందండి. ఊసీ శారీయా? ఎస్. మా స్టోర్కి యాక్చువల్లీ ఒక రకంగా ఒక మంచి పాపులారిటీ తీసుకొని వచ్చి, అంటే ఇది నేను మామూలుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ చీరని ఎలా నేసాము అని చెప్పేసి. అంటే ఇది కూడా పాత విధానం అండి. ఒకప్పుడు కంచికి మనము చీరలకు వెళ్తే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఊసీ చీర ఒకటన్నా తీసుకోండమ్మా అని చెప్పి. సో దిస్ వాజ్ లైక్ అ ట్రెడిషన్ అనమాట. మంచి సాంప్రదాయం. సో ఆఫ్టర్ దట్ ఇట్ బికేమ్ అ ఫర్గటన్ స్కిల్. సో నేను యాక్చువల్లీ ఏంటంటే ఐ లవ్ డిగింగ్ ద ఓల్డ్ స్కిల్స్. ఏంటి అంటే నేను యాక్చువల్లీ మా మగ్గాల గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేసిందే అసలు ఏ ఎలిమెంట్స్ని వీవ్ చేశారు. నాకు వచ్చిన థాట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో ఎలాంటి డిజైన్లు వీవ్ చేశారు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటి అని ఐ కెప్ట్ ఆన్ డిగ్గింగ్ అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక 12 ఎలిమెంట్స్ని నేను అర్థం చేసుకున్నాను. మనము నెమలి, హంసం, యాలి అనే ఒక ఎలిమెంట్ని, ఇరుతలై పక్షి, ఇవి టిపికల్ తమిళ్ నేమ్స్ అండి. నేను తమిళ్ నేమ్స్తోనే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు అదే విధానమే స్టార్ట్ చేశారు. వీ షుడ్ రెస్పెక్ట్ దాట్. ఇరుతలై పక్షి, హంసం, ఇవన్నీ మీనం, ఇవన్నీ ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ని చూశాను అనమాట. అయితే అవి ఇప్పుడు ఎక్కడ కనపడట్లేదు. అన్ని ఫ్లోరల్ బార్డర్స్ వచ్చేసాయి, అన్నీ ఇవే వచ్చేసాయి. అరే ఆ ఎలిమెంట్స్ని ఎందుకు వాడారు అనేది ఫస్ట్ ఆలోచించాం, డిగ్ చేశాను అనమాట. కొంతమంది పాత వాళ్ళతో మాట్లాడితే, నాయన అప్పట్లో అంత డిజైన్లను నెయ్యాలన్నప్పుడు మన పూర్వీకులు మన టెంపుల్స్ని చూశారు, మన గుడుల పక్క చూసి గుడులలో ఉన్న శిల్పాలనే యాక్చువల్లీ తీసుకున్నారు. ఎందుకు? అవి శుభ సూచకాలు. మనకు పట్టుచీర ఇంటికి వెళ్తూ ఉంది అంటే శుభ సూచకం, ఒక శుభప్రదంగా శుభకార్యానికి వాడుతూ ఉన్నాం. సో అది వేసుకున్న వాళ్ళకు కూడా అంత మంచి జరగాలి ఈ శుభకార్యం ద్వారా అని చెప్పేసి ఈ ఎలిమెంట్స్ని తీసుకోవడం మొదలు పెట్టారు. సో క్రమేణా ఏమైపోయింది, దట్ ఎలిమెంట్స్ అండ్ దట్ టెక్నిక్స్ వీ ఫర్గాట్. సో యాక్చువల్లీ ఈ రోజుకి మోస్ట్ ఆఫ్ అవర్ సారీస్ ఇక్కడ మీరు చూస్తే లాట్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఓకే, అంటే మీరు అన్నట్టు ఆ హంస, మీనా, వాటెవర్ అప్పటి టెంపుల్ స్ట్రక్చర్స్ లోని ఎలిమెంట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి, కానీ ఈ మధ్య కొన్ని బాగా రెగ్యులర్ గా వినిపిస్తుంది, టెంపుల్ బార్డర్స్ అంటారు, దెన్ యు నో ఎలిఫెంట్ బార్డర్స్, ఇవన్నీ అయితే నేను చూసాను. బట్ మీరు చెప్పినవి అంటే మీనా, హంస అయితే నేను హంసం, మీనం, తర్వాత ఇరుతలై పక్షి, మనకి నేమ్స్ తెలియదండి, ఆకారాలు చూసుంటాం. మీనా అంటే ఫిషే కదా, మీనం అంటే ఫిషే కదా. మీనం అంటే ఫిష్ యొక్క కన్ను. కరెక్ట్. బట్ అంటే ఆ కన్ను షేప్ లో ఉన్నాయా? బ్రొకెట్ చిన్న మనకు పళ్ళులో వాడతారన్నమాట. సో ఇవన్నీ కొన్ని ఎలిమెంట్స్ ని మర్చిపోయారు. అంటే కొన్ని ఎలిమెంట్స్ ని వాడుతూ ఉన్నారు, కానీ ఎందుకు వాడుతున్నారో ఎవరికి తెలియదు. ఒక it has become a part of the design rather than part of a tradition. What I observed is, so I want to get back that tradition. I want to make again that part as a tradition. And what are the old techniques? ఇది ఊసీ చీర అండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు అడ్డంగా ఉన్న జెరీ లైన్స్, ఈ జెరీ లైన్స్ ని ఊసీ వీవింగ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనము వార్పు
మనం వార్ప్ అన్నప్పుడు నిలువుగా ఉన్న పోగుల్ని వార్ప్ అంటాం. అందులో సిల్క్ పోగుల్ని మనం ఎక్కిస్తాం. ఈ సిల్క్ పోగుల మధ్యలో కూడా అక్కడ మనకి ఈ జామెట్రికల్ ప్రపోర్షన్స్ లో జెరీ పోగుని పెడతాం అనమాట. సో ఆ జెరీ పోగు ఏమైపోతుంది, దీంట్లో ఇప్పుడు ఇది నేసిండేది, ఇప్పుడు సిల్క్ బట్ట పైన ఈ జెరీ నేసింది, కానీ ఇది ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది. అరే ఇట్ ఈస్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. అండ్ నేను ఇక్కడ మీకు చూపిస్తానండి, ఎక్కడ మీకు ఒక పోగు కూడా పైకి లేదు. దట్ ఈజ్ యాక్చువల్లీ ద బ్యూటీ ఆఫ్ ఊసి. ఇప్పుడు ఇది పళ్ళులో కూడా ఈ హారిజాంటల్ జెరీ లైన్స్ వచ్చాయండి, అండ్ బ్లౌజ్ లో కూడా ఊసి వచ్చింది. ఎటువంటి వర్క్ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ వీవింగ్ చూపిస్తాను. ఇది ఎక్కడన్నా ఒక పోగు లేసాను, ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. నాకు ఐ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. అరే ఇంత అద్భుతమైన టెక్నిక్ మన వాళ్ళు మనకి ఇచ్చారు, మనం ఎందుకు ఈ చీరను తయారు చేయలేకపోతున్నాం. సో ఈ చీరను మళ్ళీ మనం తయారు చేసి చూపిద్దాం అని చెప్పి చాలా ప్రయత్నించాను. చాలా మంది నేతకారులు ఒప్పుకోలేదు. బార్డర్ డిజైన్ ఇస్ వెరీ నార్మల్. అంటే నార్మల్ అంటే నా మీనింగ్ మీరు అన్నట్టు నేను ఎప్పుడో మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కట్టుకున్న టైంలో చూసిన కైండ్ ఆఫ్ అ బార్డర్ అది, విచ్ ఇస్ వెరీ వెరీ లిటిల్ ఓల్డర్ ట్రెడిషనల్. అప్పటి కాలంలో వాళ్ళు కట్టుకున్న బార్డర్ అది. అవునండి, ఇది అదే ట్రెడిషన్ ని తీసుకొని రావాలనుకున్నామండి. అదే ట్రెడిషన్ పైన ఒక బార్డర్, మధ్యలో స్పేస్, కింద బార్డర్ అన్నది నేను ఐ సా లాంగ్ బ్యాక్. అండ్ ఇది కూడా కుట్టు విధానమే చూడండి, ఇది కూడా కుట్టు చీరనే, కుట్టు చేసి ఊసి తీసింది. సో దట్ దెర్ ఇస్ అ బ్రైట్ ఆపోజిట్ కాంట్రాస్ట్. సో కుట్టు విధానాన్ని చూపిస్తూ ఉన్నాము, ఊసి అనే ఆ పాత పద్ధతిని తీసుకొని వచ్చాం. ఇది యాక్చువల్లీ తీసుకొని రావాలి అనుకున్నప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఆఖరికి నాకు తెలిసింది ఏంటంటే, ఒక పల్లెలో ఇది నేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు. మీరు కనుక్కున్నారు అది? ఒకప్పుడు మాకు నేసిచ్చిన కుటుంబం. సో వాళ్ళని మా నాన్నగారు పిలిపించారు అనమాట. అంటే ఐ వాజ్ నాట్ నోయింగ్ ఎనీ వన్ దేర్. సో ఇంకా మా నాన్నని అడిగాను. మా నాన్న అడిగితే వాళ్ళని పిలిపించారనమాట. ఒకప్పుడు మనకు నేసారు నాయన, వీళ్ళతో నువ్వు మాట్లాడు అని. సో వాళ్ళకి ఈ చీరలు అడిగేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేక వాళ్ళు వదిలిపెట్టేశారు. సో అగైన్ వీ స్టార్టెడ్ రివైవింగ్. వాళ్ళ ఇంట్లో అప్పుడు 2 మగ్గాలు మాత్రమే ఉన్నాయండి. టుడే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ అబ్బాయి దీంట్లోకే వచ్చాడు. ఆ అబ్బాయి చదువుకున్నాడు, ఈజ్ అన్ ఇంజనీర్. ఐ మేడ్ హిమ్ టు కమ్ బ్యాక్. టుడే దిస్ గై ఈజ్ హ్యాండ్లింగ్ 20 looms టు మీ. అండ్ గర్వంగా చెప్తున్నాను ఈ అబ్బాయి గురించి, గిరీష్, ఆ అబ్బాయి పేరు కూడా చెప్తాను. గిరీష్ నాకు ఎంత ఇష్టం అంటే, ఈ అబ్బాయి ఏ ఛాలెంజ్ అయినా యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ వెరీ సూన్ మేము పైతని మగ్గం సెట్ చేస్తున్నాం. సూపర్. పైతని మగ్గాన్ని సెట్ చేసి కంచి పైతని చీరని బయటికి తీసుకొస్తాం అన్నమాట. తను యాక్చువల్లీ వచ్చి జాబ్ సరిగ్గా, తను ఇంజనీరింగ్ ఒక స్ట్రీమ్ చేశాడు, బట్ తగిన జాబ్ దొరకలేదు. హీ వాజ్ స్ట్రగ్లింగ్. తనకు ఇంట్రెస్ట్ ఉన్నింది, తనకు ఇంట్రెస్ట్ ఉన్నింది, మగ్గాల మీదనే చాలా ఇంట్రెస్ట్ ఉన్నింది, చాలా ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, కానీ దారి దొరకలేదు అనమాట. సో యాక్చువల్లీ నౌ అతను రిటర్న్ వచ్చి ఈ రోజు 20 మగ్గాలు సెట్ చేశాడు. సో అన్ని ఇలాంటి, ఇప్పుడు నేసే వాళ్ళు కూడా ఎవరండి, యంగ్స్టర్స్ ఆర్ నాట్ వీవింగ్ దిస్. ఆ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వర్క్ తెలుసు, వాళ్ళు నేసిస్తూ ఉన్నారు. అంటే 15 రోజులకు ఒక చీర ఇస్తారు, మేము కూడా ఇబ్బంది పెట్టాం. అంత ప్రెసిషన్తో చేయాలి, అంత లుక్ రావాలి, అంత ఆ ట్రెడిషనల్ ఓల్డ్ ట్రెడిషన్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే ఆబ్వియస్గా అన్ని రోజులే పడుతుంది. అవ్వచ్చు, 20 అవ్వచ్చు. అంటే నేను చూసిండేది అయితే చిన్నప్పటి నుండి మా మగ్గాల దగ్గర అండి, మగ్గం దగ్గర పోయి మగ్గం ఎప్పుడు చీర ఇస్తుందని అడగకూడదు, మగ్గం ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అప్పుడు ఆ చీర కరెక్ట్గా వస్తుంది. మనం మగ్గంని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. మగ్గంని కానీ ప్రెషర్ పెడితే శారీ పాడే, మగ్గంని నేతకారుని కానీ ఎప్పుడు ఈ మగ్గం చీర ఎప్పుడు ఇస్తుందయ్యా, నాకు ఎప్పుడు తెచ్చిస్తావు, అయితూ ఉందా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఎవరికన్నా నేను కమిట్మెంట్ ఇచ్చింటే మేము అదే విధంగానే టైం లైన్ తీసుకుంటాం. సో డెఫినెట్లీ ఒక్కొక్కసారి డిలేస్ అవుతాయి, ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ వెదర్ రిలేటెడ్. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ వచ్చింది, వింటర్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎనిమీ టు హ్యాండ్లూమ్. అండ్ వర్షం పడితే మేము నెయ్యం, మొత్తం దుప్పటి కప్పేసి కంప్లీట్గా, ఎందుకంటే ఆ తేమ మళ్ళీ మాకు ఫ్యాబ్రిక్లోకి ఎంటర్ అవుతుంది, సరిగ్గా నేత పడదు అని చెప్పేసి మొత్తం దుప్పట్లతో కప్పేస్తాం అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ సెంటిమెంటల్ ప్రాసెస్ అండి. మనం అదే సెంటిమెంట్నే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మేము కూడా యాక్చువల్లీ ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న మా పిల్లలు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకు కూడా అదే చెప్పేది, మనకు ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, షాప్లోకి ఒకసారి వచ్చామంటే మనల్ని నమ్ముకొని చాలామంది వస్తున్నారు. మన దగ్గర మంచి చీర తీసుకోవాలని చాలామంది ఎంతో దూరం నుండి వస్తారు. సంతోషంగా, మనస్ఫూర్తితో, మనస్సాక్షి బాగా మనకు స్వచ్ఛంగా పెట్టుకొని ఇవ్వండి, ఎందుకంటే అది ఒక శుభకార్యానికి పోతుంది.
ఇది మా నాన్నగారు నేర్పించిన విధానం అండి. సో నేను ఇది చూసే పెరిగాను. ఒక క్యూరియస్ క్వశ్చన్ అండి, ఏళ్ల తరబడి ఉన్న మీ సంప్రదాయం ఏదైతే ఉందో చేనేత అన్నది ఎందుకు మీరు అందరిలాగా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఇప్పుడు ఎన్ని రిటైల్ షోరూమ్స్ వచ్చాయి, ఎన్ని పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద షాపింగ్ సెంటర్లు, మీకున్న నాలెడ్జ్లో వాళ్ళకి ఎంతమందికి నిజంగా ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఐఎమ్ నాట్ అవేర్. బట్ యూ హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అండ్ యూ నో అండ్ యూ హ్యావ్ అ కనెక్ట్ విత్ ద వ్యూవర్స్. ఇంత చేసి మీరెందుకు ఒక చిన్న పరిమితమైన ఇలాంటి ఒక స్టోరీకి పరిమితం అయ్యారు? వై కాంట్ యూ యునో గ్రో బిగ్, మేక్ ఇట్ బిగ్? వై డిడ్ యూ డూ దట్? ఎవరెవరో చేసేస్తున్నారు కదండి, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? వీ డోంట్ వాంట్ టు కమర్షియలైజ్ హ్యాండ్లూమ్స్. ఓకే, హ్యాండ్లూమ్ అనేది నా ప్రకారంగా చేనేత చీర అనేది అందరి హక్కు. అందరికీ చేనేత చీరలు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి, మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలి. సో ఒక కమర్షియల్ సెటప్ పెట్టేసి, ఒక బీభత్సమైన కమర్షియల్ సెటప్ పెట్టేస్తే, ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి మీరు ఇంతకుముందు అడిగిండే క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉందండి. ఎలా మీరు హ్యాండ్లూమ్స్ని ముందరికి తీసుకొని వెళ్తున్నారు అన్నారు కదా, యాక్చువల్లీ ఇదే స్ట్రగుల్ ఉన్నిందనమాట. ఊర్లో కూర్చున్నాక ఏంటి మన పరిస్థితి, వాళ్ళు వచ్చి మన దగ్గర స్టాక్ తీసుకోవాలి, తర్వాత పేమెంట్లు ఇవ్వాలి, అప్పుడే మన బండి ముందరికి నడుస్తుంది. ఎంతకాలము మనం చేతులు కట్టుకొని పేమెంట్ అడిగేదే మన ఇది అయిపోయిందే. చెక్కులు వచ్చిన తర్వాత కూడా పాస్ అవుతాయో లేదో తెలియదు. అందరి పరిస్థితి ఇలాగే ఉంది, ఎన్నాళ్ళని ఇలా. సో హౌ క్యాన్ వీ టేక్ దిస్ ఫార్వర్డ్? అండ్ మనకు చాలా తక్కువ తీసుకొని ఉంటున్నారు. మన ప్రొడక్షన్ ఎంతైతే ఉందో అంత ప్రొడక్షన్ పోవట్లేదు బయటికి. దీనికి వేరే విధానం ఏంది అంటే, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అందరికీ బయటికి వచ్చి ధైర్యం ఉండాలండి. ధైర్యంతో బయటికి రావాలి. అంత ఈజీ కాదు. సక్సెస్ అయితే ఒక రకంగా మాట్లాడతారు, సక్సెస్ అవ్వకుంటే ఇంకో రకంగా మాట్లాడతారు. నేను యాక్చువల్లీ ఐ వాజ్ హ్యావింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ జాబ్. ఐఎమ్ యాక్చువల్లీ అ టాపర్ ఇన్ C programming in my college. So I was having a very successful job and I was very good at programming. సో ఈ పాటికి ఎంతో కొంత ఒక మంచి సెటిల్డ్ లైఫ్ ఉండేది. బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్స్. సో బయటకు వచ్చేదో కొత్తదనం చేయాలి అనుకుని చాలాసార్లు కింద పడ్డాను. వీడు అయిపోయాడు, వీడింతే, వీళ్ళ నాన్న చాలా సాధించాడు, వీడు చేయలేడు అని చెప్పి చాలామంది అన్నారు. అంటే మా ఇండస్ట్రీలోకి వచ్చి కూడా ఐ ట్రైడ్ అవుట్ న్యూ థింగ్స్. అంటే ఇప్పుడు అక్క బొటిక్ రన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అక్క దగ్గరకు వచ్చి 2 days 3 days ఎగ్జిబిషన్స్ పెట్టి డైరెక్ట్గా కస్టమర్స్కి ఎంత చేరువైతే అంత చేరువై చేసుకొని వెళ్ళాలి. అంటే మనం ఎంత అమ్ముతామో ఎంత తీసుకెళ్తామో అది పక్కన పెట్టండి, కానీ మన చీరల్ని డైరెక్ట్గా మనం కస్టమర్లకు ఇస్తే ఒక తృప్తి ఉంటుంది. మనం ఇది ఇంకొక దారికి డైరెక్ట్ వేలో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ వేలోనే అందజేస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ అది చెయ్యాలి అని చాలా ప్రయత్నాలు చేశాం. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా సార్లు ఫెయిల్ అయ్యాము, చాలా సార్లు కింద పడ్డాం, చాలా సార్లు పైకి లేసాం. అయిపోయింది, వీడి పని అయిపోయింది, ఓ పెద్ద MBA చదివేసి వచ్చారు, ఏం చేస్తాడు చాలామంది అన్నారు. బట్ మై ఫోకస్ అండ్ మై గోల్ వాజ్ ఓన్లీ వన్ థింగ్. సరే, మనము మన హ్యాండ్లూమ్స్ని ముందరికి తీసుకెళ్తాం. నెక్స్ట్ జనరేషన్కి వీ హ్యావ్ టు గివ్ దిస్ heritage, we have to pass this heritage. And మా ఫ్యామిలీ హెరిటేజ్ ఏదైతే ఉందో, ఐ వాంట్ టు టేక్ దిస్ ఫ్యామిలీ హెరిటేజ్ మచ్ అహెడ్. ఎంతో మందికి సహాయపడి ఎంతో మందికి గురువుగా నిలిచిన మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా బాబాయ్ గారు కానీ ఎంతో కష్టపడ్డారు. సో ఈ ఫ్యామిలీ హెరిటేజ్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలన్న కసి ఉండేది. బట్ వీ హ్యావ్ టు టేక్ అ వెరీ డేరింగ్ స్టెప్. 100 మంది ఒక్కసారి ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకో రకంగా ఆలోచించి ముందరికి వెళ్ళాలంటే కూడా చాలా ధైర్యం కావాలి. సో అలాంటి ధైర్యమే చేసాం ఇద్దరము. మనకు చేనేత మన హ్యాండ్లూమ్ శారీస్ని ముందరికి తీసుకెళ్ళి డైరెక్ట్ టు కస్టమర్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ డైరెక్ట్ టు కస్టమర్స్ మీరు ఎట్లాగో చేద్దాం అనుకున్నారు. ఆ చేసేది ఇప్పుడు ఇంటింటికి కంపల్సరీగా ప్రతి కస్టమర్ షుడ్ ఎంజాయ్ హ్యాండ్లూమ్, ఎవ్రీబడి షుడ్ ఓన్ ఇట్ అన్నది మీ విజన్. ఆ విజన్ని వెన్ యూ ఆల్రెడీ హ్యావ్ దట్ విజన్, వై డోంట్ యూ స్టార్ట్ ఇట్ బిగ్ అన్నది నా క్వశ్చన్. దీనికి మా నాన్నగారి కండిషన్ అండి. సో మేమిద్దరం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఒకటే కండిషన్ పెట్టాడు, ధర్మవరంలో నువ్వు ఈ చీరలు మనము ఏ రేటుకి అయితే రీటైల్ చేస్తూ ఉన్నామో ఇదే ప్రైస్కి నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చేస్తానంటే నేను ఒప్పుకుంటాను. ఓకే, ఆయనకేంటంటే ఈరోజు ఆయన చెప్పింది ఒకటే, నువ్వు ఏదో హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఏదో సంపాదించాలన్న ఆశ నాకు లేదు నాయన, ఉండేది నువ్వు కాపాడుకో, కానీ నువ్వు వెళ్ళి ఇంకొక రీటైలర్ అవ్వద్దు. నాకు చెప్పిండేది ఒకటే మాటనే ఆయన, నువ్వు వెళ్ళి ఇంకొక రీటైలర్ అవ్వద్దు, నువ్వు వెళ్ళి వీవర్గానే ఉండు, నువ్వు అది చేస్తానంటేనే నేను ఒప్పుకుంటానన్నారు. సో మేమిద్దరం దానికి చాలా కష్టపడ్డాం. అరే ఎలా పాసిబుల్ అవుతుంది, అక్కడిది ఇలా చేయాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? అండ్ దెన్ అర్థం చేసుకున్నాం, మాకు
ఆయన చెప్పిండేది అర్థం చేసుకున్నాం అనమాట. ఓకే, ఆయన చెప్పిండేది డబ్బులు సంపాదించేది కాదు, అందరికీ హ్యాండ్లూమ్ చీరలు అందజేయాలనేది ఆయన మోటివ్. సో ఓకే, అలా చెయ్యాలి అనుకున్నప్పుడు మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి, మన ఫిక్స్డ్ కాస్ట్స్ చాలా డౌన్లో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనము మిడిల్ మ్యాన్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము చూపించిన విధంగా అందరూ చూపించలేరు. అంటే ఇప్పుడు నేత నేసే దాంట్లో అందరూ అలా చూపించాలని రూల్ ఏం లేదండి. నేను చెప్పడం ఏంటంటే ఐ వాంట్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వీవింగ్ టు ద కస్టమర్స్. సో ఇప్పుడు అక్కడ నేత నేసే దాంట్లో మేము ఉన్నాం. ఈ చీరని ఎలా తయారు చేస్తారు అని మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వగలిగితే. మీరు చేస్తారండి అది? చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఏ కస్టమర్ మీ దగ్గరకు వచ్చినా ఇగో ఈ చీర బాగుంది, ఈ చీర బాగుంది అని చెప్తారా, లేకపోతే ఈ చీర ఇలా నేసారు దీన్నే తీసుకోండి అని చెప్తారా? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ సారీ? ఇప్పుడు ఊసీ సారీ గురించి ఇన్స్పిరేషన్ ఏంటి, కుట్టు చీర గురించి ఇన్స్పిరేషన్ ఏంటి, వింటేజ్ కలెక్షన్ గురించి ఇన్స్పిరేషన్ ఏంటి, తర్వాత ఆ చీరని ఎలా నేసాం. మొన్న యాక్చువల్లీ ఒక చిన్న ఫీడ్బ్యాక్, సాటర్డే వీవర్ క్రౌడెడ్, కస్టమర్స్ వచ్చారు, చూస్తున్నారు. ఒకరు వచ్చి కూర్చున్నారు, వాళ్ళ కూతురికి చీరల కోసం వచ్చారు. వాళ్ళు యాక్చువల్లీ మార్కెట్ అంతా తిరిగారు, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి కూర్చొని కూడా వాళ్ళకి ఆర్గానిక్ వే నచ్చింది అనమాట. వాళ్ళకు ఈ పట్టు ఫస్ట్ మా దగ్గర కూడా చూసి వెళ్ళారు. సో పట్టు ఇక్కడే బాగుంది అని చెప్పేసి మళ్ళీ వచ్చారు. సో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి నేను చీరలు ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తుంటే, నరేష్ గారు యాజ్ ఇఫ్ మీరు మమ్మల్ని మగ్గం ముందర కూర్చోబెట్టి చీర ఇస్తున్నట్టుగా ఉంది మాకు, ఐఎమ్ ఏబుల్ టు విజువలైజ్. అయిపోయిందంటే మీ శారీ, ప్రతి శారీ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది కదండి, కొంచెం చెప్పరా అడుగుతున్నారు. సో నైస్. బట్ నిజంగా వాళ్ళకి అంత టైం ఉంటుందా అండి కూర్చొని విని అర్థం చేసుకొని దాని అవేర్నెస్? లేదండి, ఇప్పుడు సెలెక్షన్ కూడా వాళ్ళ ఫాస్ట్ అవుతుందండి. ఎందుకంటే మన కలర్ ప్యాలెట్ ఆఫ్ ది సెక్షన్ ఈజీ, అంటే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. నేను ఏ అకేషన్కి ఏది కట్టుకోవాలా, లైక్ ప్రీ రిచువల్స్, పోస్ట్ రిచువల్స్ ఎన్నో ఉంటాయి కదా, మనం అదే విధంగా గైడ్ చేస్తూ ఉన్నాం, గైడ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం చాలా మంది కన్ఫ్యూజన్స్ తో వస్తారు, ఏది తీసుకోవాలన్న ఇది ఉంటారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంత కష్టపడి ఆ శుభకార్యంలో మనం బాగా కనపడాలన్న కోరిక ఉంటుంది ఎవరికైనా. సో అది ఇక్కడ ఫుల్ఫిల్ కావాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలగాలి మనం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి యాక్చువల్లీ మాకిద్దరికి కష్టమేనండి. పొద్దు నుండి నిల్చుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, ఇస్తూ ఉన్నాం. ఒక 10 మందిని ఈజీగా హైర్ చేసేసుకోవచ్చు, చూపించవచ్చు, పెట్టచ్చు. మనకి వచ్చే వాళ్ళు ఉంటారు క్లయింట్స్, వాళ్ళకి మనము చెప్పితే ఎంత హ్యాపీగా తీసుకెళ్తారు. మనం కొంచెం వాళ్ళని అవాయిడ్ చేసినట్టు కనబడితే, లేదండి నేను ఒక 5 minutes వస్తున్నాను అంటే హాయిగా కూర్చుంటారు. అది మనం ఇప్పుడు గాంధీనగర్లో పెట్టుకున్నారు. ఇది డెడికేటెడ్ కస్టమర్స్ ఉన్నారా మీకు? అంటే ఇన్ అండ్ అరౌండ్ గాంధీనగర్, కవాడిగూడ, అశోక్ నగర్ ఇక్కడి నుంచే వస్తారా, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వస్తారా ఇక్కడికి? ప్రతి వేరే ఊర్ల నుండి కూడా వేరే ఊర్లు అంటే కాకినాడ, వైజాగ్, విజయవాడ, వేరే రాష్ట్రాలు కూడా, బాంబే నుండి కూడా వచ్చారండి. అంటే ఈ థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా అండ్ ద సోషల్ అవేర్నెస్ రైట్ నౌ. సో కొన్ని యూట్యూబ్ లో వీడియోస్ చేసిన, ప్రమోషనల్ వీడియోస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వాళ్ళ వల్ల కూడా వస్తున్నారు మాకు. అవునా? అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసి వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇదే ఎక్స్ప్లెనేషన్స్ పెడుతున్నాం. ఇన్స్టాగ్రామ్ లో ఇది ఏదో న్యూ లాంచ్ వచ్చింది, ఈ చీర ఎలా నేసాం అనేది ఓపెన్ గా చెప్తున్నాం. ఇప్పుడు స్టోరీ ఆఫ్ సారీ, దట్ ఆర్గానిక్ వే అందరికీ నచ్చుతుంది. నా ప్రకారంగా ఏంటంటే అండి, టుడే కస్టమర్స్, మన ప్రజలకి, దే డోంట్ నీడ్ ఆషాఢ మాసం డిస్కౌంట్స్, దే డోంట్ నీడ్ గోల్డ్ కాయిన్స్, దే నీడ్ క్లారిటీ. వాళ్ళు ఏమి కొంటున్నాం, మనం ఏం కొంటున్నాం. అయితే ఇక్కడ ఒక క్యూరియస్ క్వశ్చన్. ఇప్పుడు మీ కాలనీలో ధర్మవరంలో ఒక 50 ఇళ్లలో కొన్ని మగ్గాలు వేసి మీరు హ్యాండ్లూమ్స్ తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ నేసిన చీరలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి మీరు డైరెక్ట్ కస్టమర్ అమ్ముతున్నారా, లేకపోతే సమ్ పర్సంటేజ్ ఏమైనా మీరు రీటైల్ కూడా ఇస్తున్నారా? మాకు ఇంతకు ముందు కూడా హోల్సేల్ నెట్వర్క్ చాలా ఉండిందండి. ఈ మధ్య కాలంలో మేము కొంచెం ఫిల్టర్ చేసుకోవడం జరిగింది. కానీ మాకు వెరీ గుడ్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఐ వర్క్ విత్ ఫ్యూ డిజైన్ స్టూడియోస్, ఐ గివ్ దెమ్ ఎక్స్క్లూజివ్ వీవ్స్. అంటే వాళ్ళకు కావాల్సిన డిజైన్సే మాకు ఇస్తారు. సో అవి కూడా మేము నేత నేసిస్తాం వాళ్ళకి. సో ఐ వర్క్ విత్ దిస్ స్టూడియోస్. ఎందుకంటే నాకు నాలెడ్జ్ కావాలండి. ఇప్పుడు మనం ఒక్కొక్కరికే అన్నీ తెలుసు అనేది అవివేకం అనమాట. సో మనకు ఇంకా నేర్చుకోవడం చాలా ఉంటుంది. సో ఇంకా కొంతమంది ఎవరైతే
అంటే మా ఈ హ్యాండ్లూమ్స్ని ఇష్టపడుతున్నారు, హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఎవరైతే మాకు ముందు నుండి ఉన్న రీటైలర్స్లో ఎవరైతే ఉన్నారో వీఆర్ స్టిల్ అసోసియేటెడ్, వాళ్ళతో అసోసియేట్ అయ్యారు. ఎస్ ఎస్ వీఆర్ స్టిల్ అసోసియేటెడ్. బట్ అక్కడ మీకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదా? అంటే నా మీనింగ్, మీరేమో ఇక్కడ ఫ్రమ్ డైరెక్ట్ వీవర్ టు కస్టమర్ యువర్ ఎక్స్ప్లెయినింగ్, యువర్ టెల్లింగ్, యువర్ సెల్లింగ్ అండ్ యూ హ్యావింగ్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. బట్ ఇవే చీరలు రీటైల్ షోరూమ్స్లో డబల్ ద ప్రైస్, ట్రిపుల్ ద ప్రైస్ వెళ్తున్నాయి, లేకపోతే సమ్ టైమ్స్ లెసర్ దెన్ ద ప్రైస్ పవర్ లూమ్స్ అయితే. సో ఈ ఇంబ్యాలెన్స్ మీరు ఏదైతే మాట్లాడారో బిగినింగ్లో, ఈ ఇంబ్యాలెన్స్ మీరు నోటీస్ చేస్తున్నారు. సో మీ దగ్గర డైరెక్ట్ వీవర్ టు కస్టమర్, బట్ యు ఆర్ నోయింగ్ అవుట్ సైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. డస్ దట్ ఎఫెక్ట్ యూ? ధర్మవరంలో ఉండే ప్రైస్, ఆ చీరలు ఏ ప్రైస్కి అయితే మేము అమ్ముతున్నాం అదే ప్రైస్కే ఇవ్వాలనేదే స్ట్రాంగ్ ఇంటెన్షన్ మాకు. సో జరుగుతోంది. అండ్ ఇప్పుడు నేను ఎవరైతే రీటైలర్స్తో అసోసియేట్ అయ్యానో వీఆర్ షోకేసింగ్ దెమ్ ద ప్రైస్ ట్యాగ్స్ ఆల్సో వాట్ వీఆర్ డూయింగ్. వాళ్ళ ప్రైస్ ట్యాగ్స్ చూపించేసేసి బార్ కోడింగ్ అంతా అక్కడే జరుగుతుంది కదండి. ఈ రోజుకి ఆల్ ద ప్రైసెస్ ఆర్ అప్రూవ్డ్ బై మై ఫాదర్. It's a typical but you sell it to the retailers at your price. మీ ఫాదర్ చెప్పినట్టు మీరు అమ్ముతారు. బట్ రీటైలర్స్ ఆ ప్రైస్కి అమ్మరు కదా. వాళ్ళు 50% ఎక్స్ట్రా వేసుకోవచ్చు, 60 వేసుకోవచ్చు, 70 వేసుకోవచ్చు. అందుకు నా హోల్సేల్ టర్న్ ఓవర్ కూడా తగ్గిపోయిందండి. నా హోల్సేల్ టర్న్ ఓవర్ కూడా బాగా తగ్గిపోయింది. ఎందుకు? వాళ్ళన్నీ ఇప్పుడు మీరే డైరెక్ట్ గా వచ్చేస్తే ఎట్లా అండి అని చెప్పేసి. అందుకని వీఆర్ డూయింగ్ సమ్ ఎక్స్క్లూజివ్ వీవ్స్ ఎవరైతే చేస్తున్నాం, దోస్ వీవ్స్ ఆర్ డెడికేటెడ్ టు దెమ్. అంతే. ఈవెన్ ఐ డోంట్ గెట్ దెమ్ టు అవర్ స్టోర్. సో వీఆర్ వెరీ వెరీ ఎథికల్ ఇన్ అవర్ బిజినెస్ అండి. ఓకే. అందరూ బాగుండాలి. అంటే ఏ రకమైన డిజైన్స్ వాళ్ళకి ఇస్తారు, ఏ రకమైన డిజైన్స్ మీరు మాత్రమే ఉంచుకుంటారు? కొన్ని ప్రొప్రైటరీ వీవ్స్ ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళే డిజైన్ చేసి మాకు ఇస్తారు. ఆ కంప్లీట్ డిజైనింగ్ అంతా వాళ్ళదే ఉంటుంది అనమాట. వాళ్ళదే. వీ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దట్. ఓకే. సో వాళ్ళు ఏదైతే డిజైన్ సజెస్ట్ చేస్తారో అవి మీరు ఏదైతే నేసి ఇస్తారో అవి వాళ్ళకే వెళ్తాయి. ఇంకొకటి కూడా ఏంటంటే ఆ పర్టికులర్ డిజైన్స్ కి జెరీ గ్రేడింగ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు మాకు. ఓకే. ఆ జెరీ గ్రేడింగ్ కూడా మాకు ఇచ్చి చేయించుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకు అంత ప్యూర్ వీవ్స్ కావాలి. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఇన్ దట్ ఫ్రంట్. సో నేను ఇప్పుడు ఆ ఫ్రంట్ లో నేర్చుకుంటున్నాం అనమాట. ఆ ఫ్రంట్ లోనే మేము నడుచుకుంటూ ఉన్నాం. సో వీఆర్ డూయింగ్ జస్టిస్ ఫర్ దెమ్ అండ్ ఐఎమ్ డూయింగ్ జస్టిస్ ఓవర్ హియర్. సో ఎవరిది ఇంబ్యాలెన్స్ చేయట్లేదు. మరి మీ ఊసే చీరల పరిస్థితి ఏంటి? దట్ ఈస్ యువర్ ట్రేడ్ మార్క్, యువర్ ఓన్ పొజిషన్. అవి ఇస్తున్నారా రీటైల్స్ కి? ఇక్కడ ఉన్న స్టోర్ కే ఇవ్వలేకపోతున్నానండి. ఇంకా బయట ఎక్కడ ఇస్తాను? డైలీ ఎందుకంటే మీరు 25 days పడుతున్నారు కదా ఒక్కొక్కటి. అది మగ్గం సెట్ చేయడమే చాలా కష్టం అండి. సో చాలా మంది యాక్చువల్లీ మమ్మల్ని చాలా మంది కూడా తిట్టుకున్నారు, మాకు ఇవ్వలేదు ఆ చీరలు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎంక్వైరీస్, డైలీ ఎంక్వైరీస్, డైలీ ఆర్డర్స్. వాట్ ఈస్ ద రేంజ్ అండి ఆఫ్ ఊసీ sarees? 13,500 to 17,500. Oh, that's it. Yeah, we have created a lot of versions in it. Beautiful. ఒక్క వర్షన్ తో స్టార్ట్ అయ్యాము. టుడే we have like 3 versions, but still I am improving. అంటే ఇంకా కొన్ని మగ్గాలు సెట్ చేస్తున్నాము. అంత ఈజీ కాదండి ఈ మగ్గాలు సెట్ చేయడం, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ వీవింగ్. ఎక్కడన్నా ఒక జరీ పోగు తెగిపోతే మళ్ళీ దాన్ని చేసుకోవాలి. అంటే వీవర్ కూడా నేను ఎందుకు ఇంత కష్టపడాలన్నా, నాకు ఆ చీర ఇచ్చేసే, నేను ఈ చీర నేయనన్నా, నాకు ఆ బ్రొకెట్ చీర ఇచ్చి నేను నేసిస్తాను అంటాడు. సో ఐ హ్యావ్ టు కన్విన్స్ హిమ్. ఇది ఎట్లా ఉంటుందంటే అండి, నేను వాళ్ళని కన్విన్స్ చేయాలి, తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి తీసుకొని రావాలి, చేయాలి. సో ఇట్ ఈస్ అ వెరీ టఫ్ పార్ట్. బట్ ఐ థింక్ యూ గాట్ సమ్వన్ లైక్ అ గిరీష్ నో. yes 20 మగ్గాలతో ఆయన చేసా. ఒక్కొక్క మగ్గం మీద ఎన్ని ఊసి చీరలు వస్తాయండి బయటకి? అంటే ఇప్పుడు మన వార్పుని బట్టి, అంటే ఇన్ అ మంత్. ఓకే, ఇన్ అ మంత్ 2 sarees. సో దట్ max 3. ఇన్ అ మంత్ అరౌండ్ 30-40 కంటే కురవు. అన్ని మగ్గాలు తను సెట్ చేయలేదండి ఊసివి. 20 మగ్గాలు ఉన్నాయి. 20 మగ్గాలు అన్ని వేరే వేరే సెట్ చేశాడు. 4 మగ్గాలు మాత్రమే నాకు ఇస్తాను. 4 మగ్గాలు మాత్రమే ఇస్తూ ఉన్నాడు, మిగతావన్నీ వేరే డిజైన్స్. వాట్ ఈస్ ద మాక్సిమం ప్రైస్ ఇక్కడ? మాక్సిమం, ద highest price of Kanjivaram handloom sarees 1,40,000. 1,40,000. ఓకే. Yeah. అది అంటే ఆ రేంజ్ శారీ మీ మగ్గాల్లో ఎంతకాలం పడుతుంది నేయడానికి? బికాస్ అందులో ఇంకా చాలా ఇంట్రికసీస్ ఉండొచ్చు, జరీ విషయంలో చాలా ఇంట్రికసీస్ ఉండొచ్చు, అండ్ ప్రాబబ్లీ యూ మస్ట్ బి ఆల్సో ఇంక్లూడింగ్ సమ్ గోల్డ్ ఆర్ వాట్. that comes with a certification. సో ఈ ఇంట్రికెట్ ఎలిమెంట్స్ ఉన్న ఇలాంటి చీరలు నేయడానికి హౌ లాంగ్ ఇట్ విల్ టేక్? 45 to 50 days. It will take 60 days also sometimes it will take 60 days also. ఏదైనా వెదర్ సహకరించాలా, వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా నాకు 2 లక్షల్లో చీర ఇచ్చేయమ్మా, 3 లక్షల్లో చీర ఇచ్చేయమంటారు. సార్ మీరు ఫస్ట్ చీరలు చూడండి, ప్లీజ్ డోంట్ సీ అవర్ శారీస్ విత్ అ వాల్యూ ఆర్ అ ప్రైస్ ట్యాగ్. మాది ప్రొడక్షన్ బేస్డ్ కాస్టింగ్ అండి, లుక్ బేస్డ్ కాస్టింగ్ కాదు. ఈ రోజుకి కూడా నేను లెటర్ ప్యాడ్ రాయాలి. ఐ హ్యావ్ టు రైట్ అ లెటర్ ప్యాడ్. మా ఇంట్లో, మా ఊరిలో మా నాన్నగారు సంతకం పెడతారు.
తర్వాతనే అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుండి నాకు బార్కోడ్స్ వస్తాయి, లేకపోతే బార్కోడ్స్ రావు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ డాడ్స్ హ్యాండ్స్. No, I love it. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న నాలెడ్జ్ ఎంత తిప్పిది, మీరు కింద మీద పడ్డా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ముందర మనకు ఎగ్జాక్ట్లీ ఆయనకు ఒకటి నాలెడ్జ్ ఎక్స్పీరియన్సే కాదు, ఆయనకి విపరీతమైన లవ్ ఉంది. అండ్ పర్సనలీ వీఆర్ నాట్ దట్ గ్రీడీ అండి. మాకి ఎక్కడ కిక్ వస్తుందంటే ఈ రోజు ఇంత వ్యాపారం అంటే కిక్ కాదనమాట. మనం ఇంత కష్టపడి ఒక చీరని స్క్రాచ్ నుండి డిజైన్ చేసి ఆ చీరని ఇక్కడికి తీసుకొని వచ్చి అద్భుతమైన కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుందని ఒక్క మాట వాళ్ళు అంటారే, అక్కడ వచ్చే కిక్కింగ్ ఎక్కడ రాదు, ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ రాదు. ఇవాళ సేల్ చేసాము, మేము ఫస్ట్ గుర్తు చేసుకునేది ఎవరిని వేసారు వాడిదే గుర్తు చేసుకుంటాం ఫస్ట్. సో నైస్. బట్ టెల్ మీ అండి, ఇప్పుడు హౌ డస్ ద బిజినెస్ వర్క్, హౌ డస్ ద రెవెన్యూ మోడల్ ఎట్లా ఉంటుంది? మీరు వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? ఎంతో కొంత మీకు కూడా ఒక ఎడ్జ్ ఉండాలి, యువర్ అ బిజినెస్ మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు వీవర్ దగ్గర నుంచి కస్టమర్కి తీసుకొచ్చేటప్పుడు, ఆ సేల్ చేసేటప్పుడు, ఆ ప్రక్రియలో వాట్ ఈస్ ద ఎడ్జ్ దట్ యూ హ్యావ్, వాట్ ఈస్ ద కట్ దట్ యూ టేక్, ఆర్ హౌ మచ్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ డూ, హౌ డస్ దిస్ ఎంటైర్ థింగ్ వర్క్? కష్టానికి తగ్గ మార్జిన్ పెట్టుకుంటామండి తప్పకుండా. ఇంకొకటి, మనము ఆ కష్టానికే కాకోకుండా ఆ చీరకి కూడా ఒక విలువ ఉంటుంది. ఆ చీరకి విలువ ఇవ్వాలి, చీర నేత నేసిన వాడికి విలువ ఇవ్వాలి, ఆ నేతకి మనం విలువ ఇవ్వాలి. అలా అని చెప్పేసి మేము ఏదో చాలా హై కాంపిటేటివ్ పెట్టేద్దాము చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదండి. అండ్ టుడేస్ వరల్డ్ డెలివరింగ్ అ ప్రాపర్ హ్యాండ్లూమ్ శారీ ఒక్క పోగు కూడా మిక్స్ కాకోకుండా 11,500కి ఇక్కడ అందజేస్తున్నాము అంటే ఇట్ ఈస్ లైక్ అ నానో కార్ ప్రాజెక్ట్ టు టాటాస్. That is the commitment what we have. It is a nano car project to me. అది మేము ఫిక్స్ చేసుకున్న గోల్ అనమాట. ఇప్పటికీ కూడా ఐ స్ట్రగుల్ ఎ లాట్ టు క్రియేట్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ ఇన్ 20,000 రూపీస్. నాకు పెద్ద చీరలు తయారు చేయడం కష్టం కాదండి. పెద్ద చీరలకి ఏముంది, మెటీరియల్ పెట్టచ్చు, వర్క్ చేయొచ్చు, మనకు మగ్గమూలు కూడా ముందరకు వస్తారు, ఎందుకంటే వాళ్ళకు లేబర్ ఎక్కువ వస్తారు. ఛాలెంజింగ్ థింగ్ ఇస్ గివింగ్ అ బడ్జెటరీ హ్యాండ్లూమ్ శారీ ఈజ్ ఛాలెంజింగ్. ఈ రోజుకి కూడా 80% ఆఫ్ మై టైం ధర్మవరంలో డిజైనింగ్లో కానీ, కలర్స్లో కానీ, మా మగ్గం వాళ్ళతో డిస్కషన్స్లో కానీ 80% ఆఫ్ మై టైం ఐ స్పెండ్ ఇన్ క్రియేటింగ్ అ శారీస్ బిలో 20K. మై విజన్ ఇస్, ఇప్పుడు మనం ఎంతైతే ఇంత స్టాక్ చూస్తున్నాం కదండి, ఇంత స్టాక్ 20,000 రూపీస్ లోపల ఇన్ని వెరైటీస్ ఇవ్వాలి అనేది నా కోరిక. వండర్ఫుల్. సి ద బిగ్ స్టోర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, ఇక్కడ ఏవైతే కంచిపట్టు చీరలు అని చెప్పి అమ్ముతున్నారో వాటి ప్రైస్ ఇంతే 11,000 12,000 ఉంటుందా, లేకపోతే ఇంకెక్కువ ఉంటుందా, లేకపోతే కొన్ని హ్యాండ్లూమ్లో రిప్లికా చేస్తారు కాబట్టి తక్కువ ఉంటుందా? బికాస్ ఐ హర్డ్ ఇన్ సమ్ ఏరియాస్ ఇట్ ఇస్ 6,000 5,000, యూఆర్ టెలింగ్ 10,000 ఆర్ 11,000 హియర్. బట్ అదే కంచిపట్టు చీర 5,000కి 6,000కి 4,000కి కూడా అమ్ముతున్నారు. సింపుల్ అండి. ఈ రోజు ఒక కిలో సిల్క్ యాజ్ ఆన్ దిస్ మండే, అంటే ఎవ్రీ మండేకి రేట్ మారుతూ ఉంది, మేము ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. యాజ్ ఆన్ దిస్ మండే ఒక కిలో సిల్క్ని మనం తీసుకొని, అంటే ఒక కిలో సిల్క్ మనం తీసుకున్నాం అనుకోండి, డైయింగ్ చేపిస్తే 250 గ్రామ్స్ వెళ్ళిపోతుంది. ఉకారం అంటాం దాన్ని. సో ప్రాసెస్ చేసి డైయింగ్ చేసి దాన్ని మళ్ళీ రోలింగ్ చేసి మన మగ్గం మీదకి తీసుకొని వస్తే ఒక కిలోకి మనకు 8,500 to 9,000 రూపీస్ కాస్టింగ్ ఉంది. హౌ కెన్ వీ గివ్ శారీ ఫర్ 6,000 రూపీస్? ఆన్సర్ దీంట్లోనే ఉంది. కరెక్ట్. పట్టు ప్రాసెసింగ్ అండి, తర్వాత ప్రాసెస్ చేసేవాడికి ఇవ్వాలి, వార్పు రోల్ చేసే వాళ్ళకి ఇవ్వాలి, అచ్చు అతికే వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత బోట్లు చుట్టేదానికి ఇవ్వాలి, వైండింగ్కి ఇవ్వాలి. ఇవన్నీ తీసుకుపోయి మనం మగ్గమతనికి ఇస్తే అతను వీవ్ చేయాలి, అతనికి మనం లేబర్ ఇవ్వాలి. ఈ మీద జరీ కాస్టింగ్ కూడా వస్తుంది, డిజైనర్ కాస్టింగ్ వస్తుంది, అట్టల ఖర్చు వస్తుంది. ఇన్ని కవర్ చేస్తూ ఇంత కిలో ఆఫ్ సిల్క్ని ఎలా తీసుకుని వస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మేము ఇక్కడే ఒక మగ్గం నేస్తున్నామండి హైదరాబాద్లో, ఒక సింపుల్ శారీ నేపిస్తూ ఉన్నాను, 11,500 ఇచ్చేస్తున్నాం మనం, ఇస్తున్నాం మేము. ఇట్స్ అ కమిట్మెంట్ ఫర్ అస్. కమర్షియల్ యాంగిల్లో మేము చూడట్లేదు అనమాట, కానీ ఆ ప్యూరిటీ యాంగిలే చూస్తున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ నుండి డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ మేము తీసుకొని వస్తున్నాం. అట్ ద సేమ్ టైం మేము ఏదో మార్కెట్ని క్రాష్ చేసేసేయాలి, చాలా తక్కువ రేట్కి ఇవ్వాలి అలా అని కాదు. క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రమైజ్ అవ్వట్లేదు, అలా అని ఎగ్జార్బెంట్ మార్జిన్స్ తీసుకోవట్లేదు. వీఆర్ అగైన్స్ దట్. యు ఆర్ నెయిదర్ టేకింగ్ టూ మచ్ నార్ యు ఆర్ క్రాషింగ్ యువర్ ఓన్ ప్రైస్. అది రెండు చేయట్లేదు, చేయకూడదండి, చేయకూడదు. కరెక్ట్. మనకు కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉండాలి కంపల్సరీ. నీకు ఉండాలి, వీవర్కి ఉండాలి. శ్రమ దోపిడీ ఎస్పెషల్లీ వీవర్స్ విషయంలో, మన వ్యవసాయదారుల విషయంలో ఎంత జరుగుతుందంటే, మనం అంటుంటాం దేశానికి పట్టుగొమ్మలు వ్యవసాయం, చేనేత అని. బట్ ఐ థింక్ దీస్ టూ, ఈ రెండు రంగాలు నష్టపోయినంత
అది ఏ రంగాలు నష్టపోవట్లేదు. ఎస్ చేనేత రంగం మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొని నేసి కళ్ళు కాయలు కట్టేలా కూర్చుంటారు, కాళ్ళు అరిగిపోయేలా కొడతారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కష్టం తగ్గ ఫలితం ఉండాలండి. ఈ రోజుకు కూడా మా షాప్కి, మా స్టోర్కి అంటే చాలామంది ఇప్పుడు యాక్చువల్లీ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ఇప్పుడు మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ కూడా ఇప్పుడే ఆన్సర్ ఉంది, ఎలా మీరు హ్యాండ్లూమ్స్ని ముందరికి తీసుకెళ్తారో అని. నేను యాక్చువల్లీ చాలా సందిగ్ధంలో ఉన్నప్పుడు ఎలా ముందరికి తీసుకెళ్లాలన్నప్పుడు ఇది ఒక వే దొరికింది. చాలామంది రైతులు కానీ చేనేత కార్మికులు కానీ ముందరకు వచ్చి ఇంకా ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, హౌ కెన్ వీ మార్కెట్ అవర్ సెల్ఫ్, హౌ కెన్ వీ ఎక్స్ప్లెయిన్ అవర్ స్టోరీ, హౌ కెన్ వీ మార్కెట్ అవర్ సెల్ఫ్, ఎలా చెప్పగలుగుతాం, ఎలా దీన్ని చూపించగలుగుతాం, ఎలా ప్రజెంట్ చేయగలుగుతాం. ఈ స్కిల్స్ అందరి దగ్గర ఉండవు. అండ్ ఫ్రంట్ ఎండ్లో ఉన్న నాలెడ్జ్ బ్యాక్ ఎండ్కి పాస్ ఆన్ అవ్వదు. దట్ వాజ్ ల్యాకింగ్ ఇన్. సో ఫార్చునేట్లీ నాకేంటంటే, నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నాకు యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ ఫ్యామిలీ డిఎన్ఏ నేను చుట్టుపక్కల చూసి పెరిగాను. బట్ మా నాన్నగారికి ఉన్న పరిచయాల ద్వారా నాకు బయట మంచి గురువులు దొరికారు, చాలా మంచి గురువులు దొరికారు. వాళ్ళ దగ్గర నేను వేరే ఫ్యాబ్రిక్స్ గురించి నేర్చుకున్నాను. ఐ రోమ్డ్ అక్రాస్ ఇండియా, అన్ని టెక్స్టైల్ మార్కెట్స్ తిరిగేసాను. సూరత్, జైపూర్, అహ్మదాబాద్, వారణాసి, హౌ దే ఆర్ ఫంక్షనింగ్, వాళ్ళ స్కిల్స్ ఏంటి, అసలు వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అనేది చాలా తిరిగాను అనమాట. అక్కడ చాలా నాలెడ్జ్ వచ్చింది. ఎస్, ఐ స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, వీడు ఊరికనే తిరుగుతున్నాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఏమో తెస్తాడు అని చెప్పేసి నేను యాక్చువల్లీ ఎన్నో రోజుల క్రితమే మా చీరలు కలకత్తాకు పంపించి ఏమైనా చెయ్యొచ్చా అని చెప్పేసి in 2010 only I have done that experiment. ఫ్యూజన్స్ చేయడం అప్పుడే స్టార్ట్ అయ్యింది అనమాట. అప్పుడే చేశాను. ఏం చేస్తున్నావు నువ్వు, అక్కడికి పంపిస్తావు, ఇక్కడ ఎందుకు ఇదంతా నీకు అని చెప్పేసి. సో డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, ఊరికనే తిరుగుతూ ఉన్నాడు అది. బట్ అది నాకు చాలా హెల్ప్ అయ్యిందండి. చాలా హెల్ప్ అయ్యి ఒక విజువల్ షేప్ని తీసుకొని రావడానికి ఒక ప్రాపర్ మా ఇద్దరికి చాలా హెల్ప్ అయ్యి ఇక్కడ తీసుకొని వచ్చాం. దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ మా మెయిన్ మోటివ్ వాస్ హైదరాబాద్లో పెట్టే ఈ ప్రాజెక్ట్ ద్వారా నాకున్న మగ్గాలను బతికించగలిగితే చాలు అనే మోటివ్తోనే వచ్చానండి. వాట్ ఇస్ ద బిగ్గర్ మోటివ్? అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిందండి అచీవ్ అవ్వడం. గత 3 నెలల్లో మేము యాక్చువల్లీ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేస్తున్నాం, హ్యాండ్లూమ్ని ఎక్కువ చేస్తూ ఉన్నాము. చిన్న ఊరు, ఈజీగా వర్డ్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ అక్కడ ఉండే షాపుల గురించి కూడా ఈజీగా తెలిసిపోతుంది ఏం చేస్తున్నారు ఏమి అనేది. చాలామంది ఎవరైతే హ్యాండ్లూమ్ మనకొద్దు పవర్లూమ్ నేసుకుంటామన్న వాళ్ళు మళ్ళీ ఈరోజు మా గడప ఎక్కి, అన్నా మేము మగ్గం వేసుకుంటాము, మాకు మెటీరియల్ డిజైన్ ఇచ్చి మా చీరలు తీసుకుంటారా. వండర్ఫుల్. ఇన్ దిస్ 3 months I was able to revive 20 handlooms apart from my own handlooms. Other than the 50 you have. Other than the 50 మా 50 ఇండ్లలో ఉండేది కాకోకుండా I was able to revive 20 handlooms. ఈ 3 నెలల్లో 20 కొత్త మగ్గాలను తీసుకున్నాం మేము. వండర్ఫుల్ అండి. అండ్ ఇప్పుడు ఇంకా there are lot many things in the pipeline. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం డిజైన్ ఇస్తారు అన్న, ఇక్కడ అక్కడ 2 దగ్గరలా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఊర్లో ఉన్నప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వస్తున్నారు, ఇంకేమన్నా కావాలి, ఇంకేమన్నా చేద్దామా అని చెప్పేసి. అక్కడ యాక్చువల్లీ వీ ఫెల్ట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎస్, మన కాజ్ సర్వ్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ బిగర్ వే నౌ. మా ఊర్లోనే కాదండి, చుట్టుపక్కల పల్లెల్లో కూడా తీసుకుంటున్నాం. Girish is one classic example for that. Yeah. We are going to do wonders. Me and Girish, we are going to do wonders. What we are having plan ahead is completely different. Wonderful. ఇప్పుడు నరేష్ అనే ఒక వ్యక్తికి ఒక సిగ్నేచర్ ఉంది, JYVS ఫుల్ ఫామ్ జ్యోతి యాసాల. VS is Vasavi Silks. వాసవి సిల్క్స్. Yes. సో జ్యోతి యాసాల వాసవి సిల్క్స్ హ్యాండ్లూమ్స్ ఏదైతే ఇప్పుడు మీరు ఒక చిన్న స్పేస్లో పెట్టుకొని హ్యాండ్లూమ్స్ని బతికించాలన్న ఒక నేపథ్యంలో చేస్తున్నారో, మీ సిగ్నేచర్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? వాట్ ఆర్ దోస్ సారీస్ దట్ ఓన్లీ యూ కెన్ డూ? మీ దగ్గరికే ఎందుకు వచ్చి ఈ చీరలు తీసుకోవాలి? వింటేజ్ సారీస్, వింటేజ్ టెక్నిక్స్, లాస్ట్ ఫర్గటన్ టెక్నిక్స్ని రివైవ్ చేస్తూ ఇప్పటి జనరేషన్కి దే షుడ్ ఓన్ ఇట్. ఇది మాకు కావాలి. యాక్చువల్లీ ఆ వింటేజ్ ఇస్ ఆర్ సిగ్నేచర్ అండి. ముందు కాలం చీరలు, ముందు కాలం టెక్నిక్స్ని మేము మళ్ళీ రివైవ్ చేసి, అది ఎంత కష్టమైనా రివైవ్ చేస్తూ ఉన్నాము, తీసుకొని వస్తూ ఉన్నాము. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే పెళ్లి కూతురులు మాకు మంచి వింటేజ్ చీర ఇవ్వండి అని వస్తున్నారు. రాగానే కూర్చోగానే వింటేజ్ సారీస్ ఒకటి ఫస్ట్ ఇవ్వరా అంటారు. అది ఆల్రెడీ ఆ మార్క్ వెళ్ళిందండి. అంటే మా దగ్గర ఎవరైతే తీసుకున్నారో ఇప్పుడు మేము వీఆర్ రిలయింగ్ మోర్ ఆన్ వర్డ్ ఆఫ్ మౌత్. మాకి పెద్ద పెద్ద మార్కెటింగ్ బడ్జెట్స్ లేవు.
వీఆర్ వెరీ సింపుల్. సో మా క్లయింట్సే మా బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళు ఇవాళ వచ్చారంటే వాళ్ళ ద్వారా 10 మంది వస్తున్నారు. వాళ్ళు లిటరలీ చూపించి మీరు ఇక్కడికే వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉన్నారు అనమాట. సో వింటేజ్ సారీస్ ఇస్ వన్. అది కాకుండా లార్జెస్ట్ సెల్లింగ్ సారీస్ ఏంటి మీ దగ్గర? అంటే విచ్ సారీస్ లైక్ ఇట్ జస్ట్ గోస్ లైక్ అ హాట్ కేక్? అంటే అలా చెప్పలేమండి. ఇప్పుడు మనకు కంచిలో ఇదేంటంటే ఇట్ ఈస్ నాట్ మాస్ ప్రొడ్యూస్. ఐ కాంట్ మాస్ ప్రొడ్యూస్ ఎనీథింగ్. బట్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు అంటే ఈ చీరలు అయితే వీళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఉంటాయి, వి జస్ట్ వాంట్ టు బై ఇట్, టేక్ ఇట్ అని వచ్చే వాళ్ళు ఉంటారు. మొట్టమొదటిది ఊసి చీరనేనండి. ఊసి చీర కోసమే వచ్చి అడుగుతారండి. ఫోన్ చేసి దబాయిస్తారు. దాని ప్రొడక్షనే కదా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. ఫోన్ చేసి దబాయిస్తున్నారు కూడా. మీరు ఇస్తామన్నారండి, మీకు ఇవ్వలేదు, మాకు కావాలండి ఆ చీర. చాలా మంది యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నారు. We are working very hard on the back end to increase and whatever the best we can give. So ఇప్పటికైతే ఊసి సారీ ఈజ్ ఆర్ సిగ్నేచర్ మార్క్, ఒక సిగ్నేచర్ లాగా ఏర్పడింది. బట్ ఆ ఊసి అనేది నేను ఇంకా మల్టిపుల్ హైయర్ ఎడిషన్స్ లోకి తీసుకొని చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాను. బట్ ఇలాగే ఇంకా లాట్ ఆఫ్ ఫర్గటన్ టెక్నిక్స్ వీఆర్ ప్లానింగ్ టు రివైవ్. ఇప్పుడు డిజైన్స్ అన్ని మీరే చేస్తారండి? ప్రతి చీరకి ఏ డిజైన్ ఉండాలి, ఏ కలర్ కాంబినేషన్స్ ఉండాలి, ఎలాంటి కలర్స్ ఉండాలి? మీరు నాకు ఇందాక ఒక కలర్ బుక్ ఏదో చూపించారు. కెన్ యు జస్ట్ షో మీ దట్? అసలు ఏంటండి ఆ పుస్తకం? ఇది ఆ కలర్ బుక్ అండి. ఇది యాక్చువల్లీ ఇంతకు ముందు ఒక బుక్కే ఉన్నది, ఇప్పుడు 2 బుక్లు అయ్యాయి. అంటే ఆ హెడ్ ఏక్ తనకు కూడా పాస్ ఆన్ చేశాను. తను కూడా నాకు కలర్లు ఇవ్వాలి, నేను ఒక్కడనే కాదు. ఇన్ని కలర్లు ఉన్నాయా? ఇన్ని కలర్లు ఉన్నాయి. సో యాక్చువల్లీ మేమిద్దరం మా ఫ్యామిలీస్తో స్పెండ్ చేసేదానికన్నా టైం ఎక్కువ ఈ బుక్తో స్పెండ్ చేస్తాం అనమాట. ఈవెన్ వైల్ ఐ ట్రావెల్ ఐ క్యారీ దిస్ బుక్. చూస్తూనే ఉంటాం. ఇక్కడ నుంచి వెళ్ళగానే తినుకుంటూ కూడా ఏంటి కలర్స్, ఏ బాడీకి ఏ బార్డర్ ఉండాలి. ఐ థింక్ యు ఆర్ ట్రైయింగ్ డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్ అండ్ ఇలా గుర్తుకు రాగానే చూస్తూ ఉంటాం అన్నమాట. అక్కడికి వెళ్తానండి. ఇప్పుడు ప్రతి వారం ఒక వారంలో మినిమం ఆఫ్ 10 వార్పులకు కలర్ రాయాల్సిందే. నేను 10 వార్పులు అంటే మినిమం 8 to 10 sarees 1 వార్. అంటే ఆల్మోస్ట్ 80 to 100 sarees అండి. చాలా బద్దలైపోతుంది. సో తనకు వచ్చిన ఐడియాస్ అని మేమిద్దరం ఒక కలర్ కాంబినేషన్స్ అనే గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. నాకు పెడుతూనే ఉంటుంది అనమాట. తను ఎక్కడైనా వేరే దగ్గర చూసినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ అదర్ ఫ్యాబ్రిక్స్, తను ఎక్కడైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటే నాకు పాస్ ఆన్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. సో వెన్ ఎవర్ ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డిజైన్, అక్క చాట్ ఓపెన్ చేస్తాను, ఈ బుక్ ముందర పెట్టుకుంటాను. ఆ టైంలో మనము ప్రశాంతంగా కూర్చోవాలి. సో ఒక లైన్అప్ డిజైన్ చేసేసి మనం కలర్స్ ఇవ్వాలి. నేను ఈ రోజు ఇచ్చే కలర్స్ నాకు నెక్స్ట్ 3 monthsకి వస్తాయి. అవి వచ్చినప్పుడు ఎంత సంతోషం అవుతుంది, అరే మనం ఇది ఇచ్చాం కదా. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ కలర్ కాంబినేషన్ దట్ యూ రియలీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ లేట్? అంటే ఎన్నో చూసుంటారు, ఒక వారం క్రితం అనుకో, ఫ్రెష్ ఇన్ యువర్ మెమరీ ఎవరైనా అబ్బాయి ఏంటండి ఈ కాంబినేషన్ అని అన్న వాళ్ళు? మెటాలిక్ కాంబినేషన్స్ క్రియేట్ చేసామండి. అంటే ఇంతవరకు చూడనిది చెయ్యాలి అని చెప్పేసి ఒక బార్డర్లెస్ శారీని రెడీ చేసాము. బార్డర్లెస్ ఒక బార్డర్లెస్ శారీలో మెటాలిక్ కాంబినేషన్స్. అంటే ఇంతవరకు మనం చూడని బాడీ కలర్, ఇంతవరకు మనం చూడని పళ్ళు బ్లౌజ్ ఉందా ఇక్కడ? ఉందండి. I'll show you. సో ఈ చీర అండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కాంబినేషన్ ఐ హావ్ డన్. ఇప్పుడు దిస్ ఇస్ ద బాడీ డిజైన్. ఇట్స్ అ సింపుల్ బార్డర్లెస్, వెరీ లైట్ వెయిట్ విత్ అ సింపుల్ మోటిఫ్ అండ్ మీనాకారి వర్క్. బట్ ద బ్యూటీ లైస్ వెన్ వి ఓపెన్ ద శారీ, సీ ద బ్లౌజ్ కాంబినేషన్. ఓకే, సో కంప్లీట్ మంచిగా బార్డర్ లేకుండా ప్లెయిన్ శారీ విత్ డిజైన్స్ అండ్ వండర్ఫుల్ దిస్ కాంబినేషన్ వీ హ్యావ్ టు సీ. యా ఎగ్జాక్ట్లీ. సో మనం చూడని కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఇది యాక్చువల్లీ విజువలైజ్ చేసి, అంటే ఈ పర్టికులర్ లైన్అప్ నాకు. సో ఒక్కసారి ఓపెన్ చేయరా? సో గ్రీన్ కి ఒక మంచి, ఇది ఒక గ్రీన్ కూడా కాదండి, ఇది యాక్చువల్లీ ఒక గ్రీన్ కూడా కాదు, ఒక మెటాలిక్ కలర్. అంటే మీకు గ్రీన్, మాకు నంబరే. ఏ నంబర్ అది? ఈ పట్టి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఫార్ మీ దిస్ ఇస్ అ నంబర్. ఓకే, వాట్ అ డిఫరెంట్ కాంట్రాస్ట్. అసలు వేసుకుంటే పేరప్ చేసినప్పుడు ఆ అందం, ఆడవాళ్ళకి వచ్చే అందమే ఈ చీరతో ఉంటుంది. సో ఈ పర్టికులర్ వార్పుకి ఐ వాంటెడ్ టు గో కంప్లీట్లీ విత్ అ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఒక మెటాలిక్ కలర్ కాంబినేషన్ వెళ్ళాలనిపించింది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు చీర ఇప్పుడు స్టార్ట్ అయిందండి, లాస్ట్ వీక్లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. బట్ ఈ కలర్ నేను సెప్టెంబర్లో ఇచ్చాను. ఇట్లా మనకు కలర్ కాంబినేషన్ అంటే ఒక రకంగా ఏమైపోతుందంటే అండి, ఇక్కడికి మాకు వచ్చే క్లయింట్స్ కూడా మాకు ఇన్స్పిరేషన్. అంటే ఒక 3-4 days ఇక్కడ నేను స్పెండ్ చేస్తాను. మేమిద్దరము క్లయింట్స్ని అటెండ్ చేస్తూ ఉంటాము, మేమిద్దరం కూడా డిస్కస్ చేస్తూ ఉంటాము. ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ ఓవర్ హియర్ అండ్ ఐ టేక్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. అంటే ఇది ఒక రకంగా దేవుని దయ వల్ల ఇది యాక్చువల్లీ ఒక అద్భుతమైన వరం.
ఒక మ్యానుఫ్యాక్చరర్కి ఎండ్ క్లయింట్ ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా దొరకడం అనేది ఇట్ ఈస్ వెరీ టఫ్. ఎందుకంటే నేను నా MBA టైమ్స్లో కూడా I have learned so many case studies. Companies, corporate companies, they spend crores of money to get the feedback from the market. True. It's very tough. The toughest part for a corporate company is to get the feedback. Correct. They spend crores. నేను ఆ కేస్ స్టడీస్ ఇక్కడైతే అసలు ఆన్ ఫేస్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది కదా. కేస్ స్టడీస్ చాలా చూసాను. ఇక్కడ ఏంటంటే అంటే నేను ఫస్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే నేను ఇది తీసుకోగలుగుతానేమో అని. సో ఇక్కడ మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మా ఇద్దరికి ఫీడ్బ్యాకే కాకుండా క్లయింట్స్ యొక్క ఫీడ్బ్యాక్ చాలా ప్లస్ అయింది. సో ఇమ్మీడియట్లీ నెక్స్ట్ వీక్ నేను వెళ్ళి అక్కడ మగ్గం ముందర కూర్చున్నప్పుడు ఆర్ సబ్ కాన్షియస్ మెమొరీ విల్ కిక్ ఇన్. అవన్నీ ముందరకు వస్తాయి. ఆటోమేటిక్గా ఈ డిజైన్లో అది కనిపిస్తుంది. మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఈయనకుంది కదా చీరల మీద. చాలా అండి. అది కాదండి, ఇక్కడ నేను స్టీరియోటైప్ చేయట్లేదు. అంటే ఆడవాళ్ళకే ఉండాలి నాలెడ్జ్, ఆడవాళ్ళకే తెలుస్తుంది అని అనుకుంటాం కదా బై డిఫాల్ట్. సో అట్లా కాకుండా హీస్ లైక్ బ్యాంగ్ ఆన్, సో మచ్ నాలెడ్జ్ హీ హ్యాస్. అసలు ఇంకా దానికి ఎండ్లెస్ అండి నాలెడ్జ్ అని కాదు, ముందు అసలు ఒక లవ్ ఫర్ టువర్డ్స్ సారీస్. అంటే ఒక ఉమెన్ ఎలాంటి చీర కట్టుకోవాలి, ఎలాంటి చీర కట్టుకుంటే బాగుంటుంది అన్నది పెరిగిన చోటు కదండి. మొత్తము చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి వరకు అదే మాటలు మనకి చాలా అది అబ్జర్వెన్స్ అయిపోతుంది అంతే. ఫ్యామిలీ డిఎన్ఏలో ఉందండి. డిఎన్ఏలో ఉంది. యువర్ మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ వాట్ అ ఉమెన్ షుడ్ వేర్, వాట్ సారీ అ ఉమెన్ షుడ్ డ్రేప్. ఇదే మీ మైండ్ లో ఉంటది కదా. How satisfying is it? How gratifying is it? It is very satisfying for me. I would love to make lot of things. అంటే 24 గంటలు ఇంకేం చేద్దాం, ఇంకా మగ్గంని ఇంకా ఎలా ట్వీక్ చేద్దాం. అంటే ఇప్పుడు we have started learning various techniques from Banaras, Paithani, and we are starting to implement in our loom. నేను ఆల్రెడీ బనారసి ఫ్యూజన్స్ చేయించామన్నమాట. నౌ వీఆర్ గోయింగ్ టు పైథనీ సైడ్. అంటే ఆ వీవింగ్ ఎందుకు మన వీవింగ్ ఇలాగే ఉండాలి అంటే 24 గంటలు తల బద్దలు కొట్టడం మనకు సాటిస్ఫాక్షన్ అండి. బట్ బిగ్గెస్ట్ కంప్లైంట్ నా భార్య దగ్గర నుండి, 24 గంటలు అదే ఆలోచిస్తున్నావు, ఇదే ఆలోచిస్తే ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి. సో సో లక్కీ, యూ విల్ గివ్ us so many ideas. He is also so lucky అండి. అవునా, చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది తను. మరి he so passionate, no? So when you're passionate, obviously they'll support. మేమిద్దరం లక్కీ అండి. మా ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేసినందుకే ఇక్కడ దాకా వస్తున్నాం. సో ఆ ఫ్యూజన్ టెక్నిక్స్ ఇంకా ఏం చేయాలనే మనకి ఎప్పుడు రన్నింగ్ అయితే ఉంటుంది. ఇట్ విల్ నెవర్ స్టాప్. అంటే ఐ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. ఇది చేసిన తర్వాత అబ్బా వచ్చి ఆ ఒక గంట సేపు ఉంటుందేమో, తర్వాత ఇమ్మీడియట్లీ మళ్ళీ వాట్ విల్ డూ నెక్స్ట్ అని చెప్పేసి. అంటే ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఫ్యూ మాస్టర్ వీవర్స్ విత్ మీ లైక్ దాట్. అండ్ ఫార్చునేట్లీ కొంతమంది చాలామంది నాకు మంచిగా అసోసియేట్ అయ్యారు ఈ జనరేషన్ వాళ్ళు. సో నాతో పాటు ఆ కసి, ఆ పట్టుదల ఉందన్నమాట, లేదు చేద్దాం అనేది. సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఒక కిక్ వచ్చింది. ఫైనల్గా నరేష్ గారు, యువర్ అల్టిమేట్ గోల్ ఏంటి? ఇప్పుడు టుడే వీఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఫస్ట్ థింగ్ నాకైతే మైండ్లో నాట్ ఓన్లీ జస్ట్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ హ్యాండ్లూమ్స్, అంటే వై షుడ్ యూ వేర్ అ హ్యాండ్లూమ్ అన్నది. అది కాకుండా మన వీవర్స్ని మనం బతికించాలి, వాళ్ళకి వాళ్ళ జీవనాభృతికి వాళ్ళకి తిరిగి మనం ఇప్పించగలగాలి అని ఒక థాట్. దాంతోపాటు కరెంట్ ట్రెండ్ ఇప్పటి విమెన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ద కైండ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ వింటాజ్ ఆర్ వాట్ ఎవర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సారీస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి. సో వాట్ ఈజ్ యువర్ గోల్? ఇది నాకు అర్థమైన గోల్. వాట్ ఈస్ యువర్ గోల్? డూ యూ యాడ్ ఎనీథింగ్ టు దాట్? ఎస్, పాసింగ్ ఆన్ హ్యాండ్లూమ్స్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మా దగ్గర వచ్చే వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తాం, అమ్మ ఈ చీరని నీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయొచ్చు. ఇట్ ఈస్ లైక్ అ హెరిటేజ్. చేనేతని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలనేది నా బిగ్గర్ మోటివ్ అండి. ఇట్ షుడ్ నాట్ డై, అంటే దట్ డిజైన్ షుడ్ నాట్ డై. ఈవెన్ 30 ఏళ్ల తర్వాత కూడా ఆ చీర కట్టుకుంటే అది ట్రెండీగా ఉండాలి, అంటే అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం. ప్రతి ఒక్కటి వాట్ ఎవర్ ద సారీ ఐఎమ్ మేకింగ్ ఇన్, ఫస్ట్ గోల్ నేను పెట్టుకునేది ఏంటంటే how can I make a handloom saree appealing to right now Gen Z generation and make it more relevant even after 30 years or 40 years. So ippudunna tech generation ki they should love and wear a handloom silk saree. How can I make that? That is the challenge. మాకు ఒక ఆపర్చునిటీ కూడా ఏంటంటే పాతవి శారీస్ తీసుకొస్తున్నారండి. ఇప్పుడు పాపం వాళ్ళవి టేర్ అయినా అలా జాగ్రత్త పెట్టుకొని వాళ్ళకి ఎన్నో ఎమోషన్స్ వాళ్ళు మా వీడియోస్ మమ్మల్ని కనెక్ట్ అయ్యి ఇలా వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి అందరు తెలిసి శారీస్ తీసుకొచ్చి
చేయగలుగుతారా రిక్రియేట్ చేయాలంటున్నాను. రిక్రియేట్ వి ఆర్ డూయింగ్ దట్ ఆల్సో. We have started doing it. రియల్లీ? Yeah. Oh, then I'll get my sarees. Recently started. అంటే Okay. అందరివి చేయలేము, Yeah. బట్ వాట్ ఎవర్ ద బెస్ట్ పాసిబుల్ Yeah. వీ కెన్. Yeah. ఎందుకంటే హ్యాండ్లూమ్ అనేది చాలా టైం complicated. ఇవ్వాలండి. No, that's what time. Obvious గా టైం ఇవ్వకపోతే అలాంటివి చేయలేరు. ఎందుకంటే హ్యాండ్లూమ్ అనేది చాలా కాంప్లికేటెడ్ సెటప్. ఎగ్జిస్టింగ్ లైనప్ లో వాళ్ళది ఫిట్టింగ్ చేయగలిగితే ఇమీడియట్ గా చేస్తున్నాము. లేదు అంటే ఐఎమ్ టేకింగ్ టైం. బట్ ఇప్పుడు నాకున్న పెద్ద గోల్ అదేనండి. అంటే హౌ క్యాన్ ఐ బ్రేక్ దట్ బ్యారియర్ అండ్ క్రియేట్ అ కస్టమైజ్డ్ సారీ ఈవెన్ ఇన్ అ బెటర్. ఇప్పుడు కస్టమైజేషన్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం లేదనట్లేదు, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యారియర్స్, లాట్ ఆఫ్ హర్డల్స్. వీటిని బ్రేక్ చేస్తూ వీఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ ద బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఒక మగ్గంని కట్టిస్తూ ఉన్నాను. ఐ హోప్ సో ఇట్ కమ్స్ అవుట్ రియలీ గుడ్. సో దట్ విల్ బీ, అది ఒకవేళ సక్సెస్ అయితే, ఒకవేళ అన్ని రకాలుగా మేము అచీవ్ చేయగలిగితే, ఐ విల్ బీ ఏబుల్ టు కస్టమైజ్ వన్ సారీ అకార్డింగ్ టు ద కస్టమర్ టేస్ట్. అది నా అల్టిమేట్ గోల్ అనమాట. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇంటరాక్షన్ చూస్తే మాత్రం చాలా విజ్డమే కాకుండా ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ షుడ్ వాచ్ దిస్ ఇంటర్వ్యూ. బికాజ్ సి ప్రతి ఉమెన్కి ఇన్ హర్ లైఫ్ there are so many celebrations, Yes. so many occasions, and for that saree is an occasion. Saree తప్ప ఇంకేం ఉండదు ఆ టైంలో వేసుకోవాలంటే అదొక్కటే. And that, as you said, it's an emotion. Yes, and for our family, saree is not a business. Saree is an emotion for us. Exactly. So I think women would love watching this, because it's not just wisdom that you have given, you have given hope. Yes. You have given a hope that, you know, you can wear our sarees, which are like tailor-made, customized, vintage. Thank you so much, Naresh garu. Thank you, Jyoti garu. Thanks a lot Chala thanks. for your time.